సో చూడండి గైస్, నిన్న మనం మిస్ పల్లవి అనే పేరుతోటి మనం కంపెనీ క్రియేట్ చేసాం కదా. సో నిన్న మనం ఎంతవరకు చేసామనేది చూడండి ఒకసారి. సో ప్రాబ్లంలో ఐ థింక్ 11th పాయింట్ వరకు డిస్కస్ చేసుకున్నామండి. సో క్యాష్ పెయిడ్ బిగ్ సి త్రూ బ్యాంక్. అంతేనా, ఇంకేమైనా మనం వోచర్స్ అయినా క్రియేట్ చేయాలా? సో 11th పాయింట్ వరకు డిస్కస్ చేసుకున్నామండి, క్యాష్ పెయిడ్ త్రూ బిగ్ సి అని చెప్పని. సో మీకు గర్ల్స్ వాట్సాప్ లింక్ మీకు ఎండ్ ఆఫ్ ది క్లాస్లో షేర్ చేస్తారు మేడం, ఓకేనా? సో 12th పాయింట్ చూడండి అండి. సో కంప్యూటర్ వాజ్ సోల్డ్ టు జ్యోతి. ఓకేనా? సో కంప్యూటర్ మనం జ్యోతి అనే ఆమెకి అమ్ముతున్నామండి. ఓకేనా? ఇదేమవుతుంది మనకి వోచరు? సో నేను డిస్కస్ చేసుకున్నాం కదా, క్రెడిట్ పర్చేస్ అండ్ డెబిట్ పర్చేస్ అని చెప్పని. సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ ఏమవుతుందండి? సో కంప్యూటర్ వాజ్ సోల్డ్ టు జ్యోతి. ఓకే, సో ఇది కూడా మనం ఏంటంటే కంప్యూటర్ అనేది అమ్ముతున్నాం, కానీ మనకి డబ్బులు అనేది రాలేదండి. ఓకేనా? ఇమీడియట్గా మనకి డబ్బులు అనేది రాలేదు. ఓకేనా? అమ్ముతున్నాం కాబట్టి మనం ఏమనుకున్నాం? సన్రీ డెటార్ అనుకున్నాం. సో ఈ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మనం ఎక్కడ పోస్ట్ చేయాలండి? సో డెబిట్ పర్చేస్ అయినా క్రెడిట్ పర్చేస్ అయినా మనం పోస్టింగ్ కి ఒకటి అనుకున్నాం. సో జోనల్ ఎంట్రీస్ షార్ట్ కట్ కి F7. ఓకేనా? సో చూడండి, ఇక్కడ కంప్యూటర్ వాజ్ సోల్డ్ టు జ్యోతి అండి. ఓకేనా? కంప్యూటర్ మనం పర్చేస్ చేసినప్పుడు ఎంట్రీ ఏమైనా వేసుకున్నాం? సో కంప్యూటర్ టు రూపాయలు వేసుకున్నాం కదా. సో ఇప్పుడు అమ్ముతున్నామండి. ఓకేనా? సో అమ్ముతుంటే ఎంట్రీ ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఎంట్రీ ఏమవుతుంది మనకి? బైలో ఏమొస్తుంది, టూలో ఏమొస్తుంది? ఓకే కదా? మీకు ఆ టూ పాయింట్స్ దగ్గర క్లారిటీ ఉంది కదండి. మనం పర్చేస్ అంటే క్రెడిట్ పర్చేస్ చేసినప్పుడు మనం జోనల్ ఎంట్రీ ఏ విధంగా పోస్ట్ చేస్తున్నాము, అదే విధంగా మనం సేల్ చేసినప్పుడు. ఓకేనా? సో క్రెడిట్కి మనం సేల్ చేసినప్పుడు కూడా మనం ఎంట్రీ ఏం వేసుకోవాలి జోనల్ ఎంట్రీస్లో. సో రెండింటికి డిఫరెన్స్ తెలిసింది కదా మీకు, క్రెడిట్ పర్చేస్కి అండ్ క్రెడిట్ సేల్స్కి. సో సండ్రీ క్రెడిటర్కి డెటార్స్కి మీకు డిఫరెన్స్ తెలిసింది కదండి. సో ఈ 2 పాయింట్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? టూ పాయింట్స్ క్లియరే కదా? ఓకేనండి. సో నేను ఎంట్రీ చేస్తాను చూడండి. సో కంప్యూటర్ వాజ్ సోల్డ్ టు జ్యోతి. సో ఎంత అండి? 12,000 రూపీసా? సో టూలో ఏమనుకున్నామండి? కంప్యూటర్. సో చూడండి, సో ఆటోమేటిక్గా మనం ఏమైతే జ్యోతి ఎంటర్ చేసామో కంప్యూటర్ అనేది ఆటోమేటిక్గా అమౌంట్ అనేది పోస్టింగ్ అయిపోయిందండి. ఓకేనా? నేను అమౌంట్ అనేది మళ్ళీ నేనేమి టైప్ చేయలేదు. సో టాలీ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా తీసేసుకుంది. ఓకేనా? జస్ట్ ఎంటర్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, లాస్ట్ పాయింట్, క్యాష్ ఫ్రమ్ జ్యోతి అండి. సో ఇందాక పాయింట్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో కంప్యూటర్ వాజ్ సోల్డ్ టు జ్యోతి అంటే మనం కంప్యూటర్ అనేది అమ్మేసాం, కానీ ఇమీడియట్గా జ్యోతి అనే ఆమె మనకి డబ్బులు ఇవ్వలేదు.
సో ఇప్పుడు ఇస్తుంది ఆమె క్యాష్ ఫ్రమ్ జ్యోతి. సో చూసారా ప్రీవియస్ ట్రాన్సాక్షన్ లో మన 12,000 ఏదైతే ఉందో ఆమె దగ్గర నుంచి ఇప్పుడు వస్తున్నాయండి మన మనీ. సో మనకి మనీ వస్తుందంటే మనం ఏం చేయాలి టాలీ సాఫ్ట్వేర్ లో? ఓకేనా, కంప్యూటర్ అనేది ఇందాక మనం అమ్మేసామండి కానీ మనకి డబ్బులు రాలేదు. ఓకేనా, ఆమె దగ్గర నుంచి ఇప్పుడు డబ్బులు మనకు వస్తున్నాయి. సో మనకు వస్తున్నాయంటే కంపెనీ ఆర్గనైజేషన్కి వస్తున్నాయంటే ఏమనుకున్నాం మనం, రిసిప్ట్ కదా. సో రిసిప్ట్కి షార్ట్ కట్ చేయండి F6. సో ఏ ఫామ్లో వస్తాయి క్యాష్. సో ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి జ్యోతి. సో అమౌంట్ ఎంత 12,000. ఓకేనా, సో ఇందాక చూసారా, సో ఇందాక పాయింట్లో మన కంప్యూటర్ వాజ్ సోల్డ్ టు జ్యోతి అన్నప్పుడు అక్కడ మనం ఏం చేసుకున్నాం, సో డెబిట్ చేసాం. ఎందుకని, ఆమె దగ్గర నుంచి మనకి డబ్బులు రాలేదు కదా. ఓకేనా, సో ఇప్పుడు ఆమె దగ్గర నుంచి వచ్చేసి కాబట్టి మనం క్రెడిట్ చేసుకున్నామండి. సో క్లియర్ పాయింట్ మీకు ఇక్కడ. సో టాలీ సాఫ్ట్వేర్ లో పోస్టింగ్ వేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఓకేనండి, థ్యాంక్ యూ. సో చూద్దాం ఇప్పుడు ఫైనల్గా. సో చూడండి, సో ఈ ప్రాబ్లమ్ సంబంధించి మనం అన్ని ఓచెస్ అనేది క్రియేట్ చేసుకున్నామండి. సో ఓచెస్ అన్ని క్లియర్ చేసామా, ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? ప్రాబ్లంలో ఇచ్చిన అన్ని ట్రాన్సాక్షన్స్ మనం టాలీ సాఫ్ట్వేర్ లో పోస్ట్ చేసుకున్నామండి ఓచెస్ అనేవి. సో ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? సో నిన్న ప్రాబ్లం మనకి మధ్యలో ఆగిపోయింది కదా. ఓకే, సో ఫైనల్ గా ప్రాబ్లమ్ సంబంధించి అన్ని ఓచెస్ చెక్ చేసాం కదండి. ఓచెస్ అన్ని క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చెక్ చేయాలి, సో మనం చేసిన ప్రాబ్లము అసలు కరెక్ట్ గా వచ్చిందా లేదా. సో చూడండి బ్యాలెన్స్ షీట్. సో మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, నెట్ ప్రాఫిట్. సో 56,750 రూపీస్. సో చూడండి ఇక్కడ, సో నెట్ ప్రాఫిట్ 56,750. ఓకేనా, సో ఓవరాల్ మనకి బ్యాలెన్స్ షీట్ ఎంత వచ్చింది టోటల్ 1,61,500. సో చూడండి మీకు కింద ఫైనల్ బ్యాలెన్స్ చూపిస్తుంది బ్యాలెన్స్ షీట్. సో 1,61,500. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటి, క్యాష్ ఇన్ హ్యాండ్ SBI. సో క్యాష్ ఇన్ హ్యాండ్ 1,41,500 అండ్ బ్యాంక్ అకౌంట్ 20,000. 1,41,500 20,000 సరిపోయింది కదా. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు ప్రాబ్లమ్స్ లో? సో మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో క్రెడిట్ పర్చేస్ అండ్ డెబిట్ పర్చేస్ ప్రాబ్లమ్స్ లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు? సో గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి బాలాజీ గారు మీకు ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది. సో వీడియోస్ ఉన్నాయి, మీకు అక్కడ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదండి. మళ్ళీ మీకు మెటీరియల్ కావాలా? మనం ఏదైతే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నామో ప్రతి క్లాస్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ మనకి యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంటుందండి. ఓకేనా, ఓకే. సో ప్రీవియస్ టాపిక్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనం న్యూ టాపిక్ వెళ్ళిపోదామా? సో మనకి ఛానల్ నేమ్ డిలైట్ అండి, THELIGHT. ఓకేనా, ఆల్రెడీ మేడం గారు మీకు షేర్ చేశారు ప్రీవియస్ క్లాసెస్లో. సో న్యూ టాపిక్. ఓకేనండి, సో నేను న్యూ టాపిక్ స్టార్ట్ చేస్తాను చూడండి.
సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ పార్ట్నర్షిప్ అండి. ఓకేనా? సో మనకి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో ఏంటి, మనకి జనరల్ గా కంపెనీలో ఒక పర్సన్ మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. ఓకేనా? మిస్టర్ కుమార్ అని, మిస్టర్ వాసు అని చెప్పని. సో ఎవరైనా సరే ఇండివిజువల్ గా మనకి కంపెనీ స్టార్ట్ చేస్తున్నారండి. ఓకేనా? కొంచెం డెవలప్ అయిన తర్వాత మనం నార్మల్ గా బిజినెస్ ఏం చేయాలనుకుంటాం? సో అడాప్ట్ చేయాలనుకుంటాం, బ్రాంచెస్ కూడా మనం ఓపెన్ చేయాలనుకుంటాం కదా. సో అప్పుడు ఏంటంటే మనకి జనరల్ గా ఆర్గనైజేషన్స్ లో చాలా ట్రాన్సాక్షన్స్ పెరిగిపోతాయి కాబట్టి, బర్డెన్ పెరుగుతుంది కాబట్టి మనం ఏంటి, మనం సపోర్ట్ తీసుకుంటాం. ఓకేనా? వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాం. సో అతను ఏం చేస్తాడు, మనకి సపోర్ట్ గా ఉంటాడు. అదే విధంగా మనకి ఇన్వెస్ట్మెంట్ లో కూడా షేరింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు జనరల్ గా 50 lakhs అనుకోండి, మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి. సో మనం ఒక్కళ్ళ మీద స్టార్ట్ చేయాలంటే మనకి చాలా బర్డెన్ అవుతుంది. ఆ 50 lakhs అమౌంట్ అనేది చాలా హ్యూజ్ మనీ కదా. సో అదే విధంగా మనం వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం అనుకోండి, సో 25. సో అతను 25 lakhs మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఒక 25 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది, మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? సో బర్డెన్ అనేది తగ్గుతుంది కాబట్టి, షేరింగ్ అనేది ఉంది కాబట్టి మనకి ఈజీగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో పార్ట్నర్షిప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అండి, మనం ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా, సో ఇప్పుడు ఇండివిజువల్ గా ఏదైనా పర్సన్ స్టార్ట్ చేశాడు అనుకోండి బిజినెస్, సో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా అతనే బేర్ చేయాలి. ఓకేనా? ప్రాఫిట్ వచ్చినా అతనే బేర్ చేయాల్సి ఉంటుంది, లాస్ వచ్చినా అతనే బేర్ చేయాలి. సో ఇప్పుడు పార్ట్నర్షిప్ వల్ల ఉపయోగం ఏంటంటే అండి, సో ఇద్దరు కలిసి జాయిన్ అవుతున్నారు కాబట్టి, సో ప్రాఫిట్ వచ్చినా కూడా షేరింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 1,00,000 పెట్టి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. సో ఎండ్ ఆఫ్ ది మనకి బ్యాలెన్స్ షీట్ చెక్ చేసినప్పుడు 50,000 ఉందనుకోండి. సో 25,000. ఓకేనా? 50%, 50%. ఈ డిపెండ్స్ ఆన్, ఈ షేరింగ్ అనేది డిపెండ్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఓకేనా? అతను ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు అనుకోండి, ప్రాఫిట్ మనకి ఎక్కువ మార్జిన్ ఉంటుంది. ఓకేనా? సో ఈక్వల్ గా ఇన్వెస్ట్మెంట్ పెడితే మన ప్రాఫిట్స్ అనేవి కూడా ఈక్వల్ గా షేర్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మనకి ఈ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఏంటంటే, జనరల్ గా ప్రాఫిట్ అండ్ లాసెస్ ఆల్సో షేరింగ్ డిపెండ్స్ ఆన్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇప్పుడు నేను చెప్పాను కదండి, సో ఈ పార్ట్నర్షిప్ లో ఏమవుతుందంటే, ఫామ్ లో సో ప్రాఫిట్స్ వచ్చినా కూడా మనకి ఈక్వల్ గా షేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో పార్ట్నర్షిప్ గురించి మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా థియరిటికల్ గా? సో ఇండివిజువల్ పర్సన్ అయితే సో ఎవ్రీథింగ్ ఆయనే రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా కూడా అతనే బేర్ చేయాలి. అట్లా కాకుండా మనకి పార్ట్నర్షిప్ ఫామ్ లో ఏంటంటే, ఈజీ టు క్యాప్చర్ టు రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? సో మన మనీ అనేది షేర్ అవుతుంది. సో షేర్ అవ్వడం వల్ల మనకేంటి, ఫ్యూచర్లో ఏదైనా లాస్ వచ్చినా కూడా మన పార్ట్ అనేది తగ్గిపోతుందండి. సో ఎందుకంటే ఇద్దరు కలిసి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి బిజినెస్, మన పార్ట్ అనేది కూడా తగ్గుతుంది కదా. సో థియరిటికల్ గా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా పార్ట్నర్షిప్ లో? కాన్సెప్ట్ అర్థమైందా పార్ట్నర్షిప్ కాన్సెప్ట్? ఓకే. సో ఎగ్జాంపుల్ చూడండి, మీకు పార్ట్నర్షిప్ లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఫర్ సపోజ్ రాజు అండ్ రఫీ అండి. ఓకేనా? సో వీళ్ళిద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఎంత అమౌంట్? 1,00,000 రూపీస్. సో వీళ్ళ ప్రాఫిట్ రేషియో కూడా చూడండి. సో 1,00,000 వాళ్ళు ఈక్వల్ గా ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ కూడా మనకి ఏమవుతుంది, ఈక్వాలిటీ వస్తుంది. అంటే 50%, 50%. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు స్టార్ట్ చేసిన బిజినెస్ ఎండ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్ లో మనకి నెట్ ప్రాఫిట్ 30,000 వచ్చిందండి. ఓకేనా? సో 30,000 వచ్చిందని మనం ఏం చేసాం, వీళ్ళిద్దరికి ఈక్వల్ గా షేర్ చేసాం. సో చెప్పుకున్నాం కదా, డిపెండ్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని. వాళ్ళు ఈక్వల్ గా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కాబట్టి 1,00,000 రూపీస్, 1,00,000 రూపీస్. సో 50% కాబట్టి ప్రాఫిట్ లో కూడా అంతేనండి. సో ప్రాఫిట్ 30,000 వచ్చింది కాబట్టి రాజుకి 15,000, రఫీకి 15,000 షేర్ చేస్తాం మనం. ఓకేనా? సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ షేర్ చేసేటప్పుడు మనం దేంట్లో పోస్ట్ చేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది కూడా? సో ఇక్కడ ఇచ్చారు చూడండి, F7. సో జర్నల్ ఎంట్రీస్ లో పోస్ట్ చేస్తాం మనం. ఓకేనా? సో ప్రాఫిట్ వచ్చిందని షేరింగ్ చేయాలి కదా. ఎవరైతే 2 పర్సన్స్ మనకి ఇన్వెస్ట్మెంట్ చేశారో కంపెనీలో, వాళ్ళిద్దరికి షేర్ చేస్తాం కాబట్టి బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టు రాజు టు రఫీ అని పెట్టుకుంటామండి జర్నల్ ఎంట్రీస్ లో. ఓకేనా? సో ప్రాఫిట్ షేర్ చేసిన తర్వాత వాళ్ళకి పేమెంట్ చేయాలి కదండి. సో తిరిగి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ షేర్ చేసినప్పుడు వాళ్ళకి పర్సన్స్ కి వాళ్ళు తిరిగి పేమెంట్ కూడా చేయాలి కదా. సో తిరిగి పేమెంట్ చేయాలంటే షార్ట్ కట్ కి F5. ఓకేనా?
క్యాష్ టు రాజు, క్యాష్ టు రఫీ. ఎంత పే చేయాలండి? ఈక్వాలిటీ 15,000 15,000. ఎందుకంటే మనకి నెట్ ప్రాఫిట్ 30,000 వచ్చింది కాబట్టి. సో ఈ ఈక్వాలిటీ ఎలా చూసుకున్నాం మనం? సో వాళ్ళిద్దరు కూడా సేమ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కాబట్టి 1 lakh రూపీస్, వాళ్ళ మార్జిన్ కూడా 50% 50% అనుకున్నాం కాబట్టి వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్లస్ పేమెంట్ కూడా వాళ్ళకి ఈక్వాలిటీగా షేర్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? సో పార్ట్నర్షిప్లో మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సో డౌట్స్ ఉంటే చెప్పండి అండి. సో వైజాగ్ డిస్టిక్ నుంచి తేజేష్ గారు. ఓకే, సో ఒకసారి చెప్తానండి, నో ప్రాబ్లం. సో ప్రాబ్లం చెప్తానండి. సో ప్రాబ్లం డిస్కస్ చేసే ముందు అసలు మీకు కాన్సెప్ట్ అర్థమైతే ప్రాబ్లం ఈజీగా అర్థమైపోతుందండి. ఓకేనా? సో చూడండి, ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన టాపిక్ వచ్చేసరికి పార్ట్నర్షిప్ అండి. ఓకేనా? సో పార్ట్నర్షిప్ అంటే ఏంటి? సో మోర్ దాన్ వన్ ఇన్వెస్ట్మెంట్ టు ద ఆర్గనైజేషన్. ఓకేనా? సో మనం ఒక ఇన్వెస్టర్తో మనం స్టార్ట్ చేసిన బిజినెస్ ఏమనుకున్నాం? ఇండివిజువల్ పర్సన్ అనుకున్నాం. సో ఇండివిజువల్ పర్సన్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందండి? ప్రాఫిట్ వచ్చినా, మనకి ఎండ్ ఆఫ్ ది ఇయర్ ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా కూడా అతనే బేర్ చేయాల్సి ఉంటుంది. సో అట్లా కాకుండా వీ నీడ్ టు సపోర్ట్ టు అదర్స్. ఓకేనా? సో అదర్ పర్సన్ దగ్గర నుంచి మనం సపోర్ట్ తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మన పార్ట్నర్షిప్ అమౌంట్ అనేది కూడా సో తగ్గిపోతుంది కదా. ఇప్పుడు సపోజ్ చెప్పాను కదా ఇందాక మీకు, ఫర్ ఎగ్జాంపుల్ 50,000 50 lakhs అని చెప్పని. సో 50 lakhs ఒక పర్సనే భరించాలంటే చాలా కష్టం కదండి. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది? సో మన సపోర్ట్ తీసుకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ రేషియో అనేది తగ్గుతుంది. ఓకేనా? సో అట్లానే సో ఇన్వెస్ట్మెంట్ కూడా ఒకళ్ళు కాదు కదా పెట్టింది, ఇద్దరు పర్సన్స్ పెట్టారు. సో ఇద్దరు పర్సన్స్ పెట్టారు కాబట్టి ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో మనకి ప్రాఫిట్ వచ్చినా కూడా ఇద్దరికి షేర్ చేయాలి కదా. అవునా? సో ఇద్దరికి షేర్ చేయాలి కాబట్టి మన ప్రాబ్లంలో ఏమనుకున్నాం ఎగ్జాంపుల్లో? ఫర్ ఎగ్జాంపుల్ రాజు రఫీ అనే వ్యక్తులు సో 1 lakh రూపీస్ 1 lakh రూపీస్, సో ఇద్దరు కూడా 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేశారండి. ఓకేనా? సో ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ కరెక్ట్గా చేశారు కదా, అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదు. సో 50-50 చేశారండి. సో 1 lakh ఇతను పెట్టాడు, 1 lakh అతను పెట్టాడు. ఓకేనా? సో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎండ్ ఆఫ్ ది ఇయర్లో ఎంత వచ్చింది వీళ్ళకి? నెట్ ప్రాఫిట్ అనేది 30,000 రూపీస్ వచ్చినాయండి. ఓకేనా? సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పార్ట్ వాళ్ళకి 50-50% కదా. సో అప్పుడు మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రేషియో కూడా ఏమవుతుంది? 50% 50%. సో అందుకని మనం ఏం చేసాం? బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టు రాజు అకౌంట్ టు రఫీ అకౌంట్. అమౌంట్ చూడండి 15,000 15,000. ఎందుకంటే మనకి నెట్ ప్రాఫిట్ 30,000 వచ్చింది కదండి. సో చెప్పుకున్నాం కదా, సో ఇన్వెస్ట్మెంట్ డిపెండ్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రేషియో అనేదని. సో ఇన్వెస్ట్మెంట్ కూడా వాళ్ళు 50-50 పెట్టారు కాబట్టి ప్రాఫిట్ కూడా వాళ్ళు 50-50 షేర్ చేసుకుంటారు. ఓకేనా? సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వాళ్ళకి 30,000 వచ్చింది కాబట్టి 15,000 15,000. సో ట్రాన్స్ఫర్ చేసిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అమౌంట్ని వాళ్ళకి పేమెంట్ చేయాలి కదా, తిరిగి వాళ్ళ అకౌంట్లోకి మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది కదా. సో అందుకని పే 15,000 టు రాజు, పే 15,000 టు రఫీ. ఓకేనా? క్లియరా ఇక్కడ మీకు? సో ఒకవేళ 75% అంటే ఆ రేషియో వేరే ఉంటుందండి. ఓకేనా? సో ఒకవేళ 75% అనుకోండి, ఇతనికి 20,000 వస్తుంది, ఇతనికి 10,000 వస్తుంది అట్లా. సో డిపెండ్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఓకేనా? సో ఇక్కడ మనకి ప్రాబ్లంలో వాడు ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి నేను రేషియో కూడా 50-50 తీసుకున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా పార్ట్నర్షిప్ గురించి? ఓకేనండి. సో ప్రాబ్లం చూద్దాం. సో ఒక ప్రాబ్లం చేస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో చూడండి ఇక్కడ, సో మిస్టర్ రాజు అండ్ సురేష్ అండి. ఓకేనా? ఇద్దరు పర్సన్స్. సో మిస్టర్ రాజు అండ్ సురేష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 1 lakh ఈచ్. సో ఇప్పుడు మనకి క్యాపిటల్ అమౌంట్ ఎంత అవుతుందండి? సో రాజు అండ్ సురేష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 1 lakh ఈచ్ అండి.
ఓకేనా, అంటే వాళ్ళిద్దరూ కూడా విడివిడిగా ₹1,00,000 మనకి బిజినెస్ లో పెడుతున్నారు. ఓకేనా. ఓకే, సో ఇప్పుడు మనకి అకౌంట్స్ ఇది ప్రాబ్లం చెక్ చేయాలంటే మనం ఫస్ట్ స్టెప్స్ చెప్పుకున్నాం కదా. సో చూడండి ఇక్కడ, సో మన కంపెనీ ఏమని ఉంది, మనం ప్రీవియస్గా ఏదైతే కంపెనీ చేసామో మిస్ పల్లవి అనే కంపెనీ ఉంది. ఓకేనా. సో ఇప్పుడు మన ప్రాబ్లంలో మిస్టర్ రాజు అండ్ సురేష్ ఉన్నారు. ఓకేనా. ఇప్పుడు మనం కంపెనీ క్రియేట్ చేయాలండి. సో Alt+F1, సో క్రియేటెడ్ కంపెనీ. సో ఇప్పుడు చెప్పండి, సో కంపెనీ నేమ్స్ మనం, సో పార్ట్నర్షిప్ కాబట్టి ఇద్దరు నేమ్స్ కలిపి పెట్టచ్చండి కంపెనీలో. ఓకేనా. సో ఇప్పటిదాకా మనం ఏం చేసాం, ఇండివిజువల్ కంపెనీస్ కాబట్టి మిస్టర్ సురేష్ అని మిస్టర్ వెంకట్ అని మనం ఇండివిజువల్గా కంపెనీ స్టార్ట్ చేసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏంటంటే, అవునండి రాజన్ సురేష్. ఓకేనా. సో పార్ట్నర్షిప్ కాబట్టి మన కాంబినేషన్, సో నేమ్స్ అనేవి జాయింట్గా మనం యాడ్ చేసుకొని ఒక కంపెనీని క్రియేట్ చేస్తున్నామండి. ఓకేనా. సో కంపెనీ అయితే మనం, సో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఇద్దరు పర్సన్స్తో మనం కంపెనీ క్రియేట్ చేయొచ్చండి. కానీ లెడ్జెస్ మాత్రం మనం 2 మెయింటైన్ చేయాలి. ఓకేనా. మిస్టర్ రాజు అనేది మనం డిఫరెంట్గా లెడ్జర్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా సురేష్ అనేది కూడా డిఫరెంట్గా లెడ్జర్ మెయింటైన్ చేయాలి. ఎందుకు మెయింటైన్ చేయాలండి డిఫరెంట్గా, సో వాళ్ళిద్దరు ఒకటే కదా, కలిసే మనకి బిజినెస్ స్టార్ట్ చేశారు కదా, పార్ట్నర్షిప్ ఫామ్ అనుకున్నాం కదా. ఎస్, వాళ్ళిద్దరు కలిసి స్టార్ట్ చేసినా కూడా, సో ఇప్పుడు రాజు అనే వ్యక్తికి మనం చాలా ట్రాన్సాక్షన్స్ చేస్తాము, అదేవిధంగా సురేష్ అనే వ్యక్తికి కూడా మనం చాలా ట్రాన్సాక్షన్స్ చేస్తాం కదండి. సో అందుకని మనకి కంపెనీ ఇద్దరు కలిసి స్టార్ట్ చేసినా కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి, షేరింగ్ ఉంటుంది కాబట్టి మనం ఇద్దరికి సపరేట్గా లెడ్జర్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, పాయింట్ క్లియరా మీకు? ఓకేనండి. సో కంపెనీ క్రియేట్ చేస్తాను చూడండి. సో ప్రాబ్లంలో ఇచ్చిన కంపెనీ పేర్లు ఏంటి, మిస్టర్ రాజు అండ్ సురేష్. ఓకేనా. ఓకేనా, ఇక్కడ చూడండి, సో మిస్టర్ రాజు అండ్ సురేష్ అనే కంపెనీ క్రియేట్ చేశానండి. కాకపోతే ఇక్కడ హైలైట్ అయింది మిస్టర్ రాజు ఒక్కరికి మాత్రమే ఎంఆర్ అని హైలైట్ అయింది. ఓకేనా. సో సురేష్ అనే వ్యక్తికి మనం మిస్టర్ పెట్టలేదు. ఓకేనా. ఇప్పుడు ఒకవేళ లెడ్జర్ మనం క్రియేట్ చేసినా కూడా, సో మిస్టర్ రాజు అని లెడ్జర్ క్రియేట్ చేయాలి, సో సురేష్ అని లెడ్జర్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన కంపెనీలో ఓన్లీ హైలైట్ మిస్టర్ రాజుకే హైలైట్ చేశాం కాబట్టి. ఓకేనా. సో స్టేట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ షార్ట్ కట్ కి ఏమనుకున్నామంటే, మనం స్టేట్ ఎంటర్ చేసిన తర్వాత Ctrl+A. సో ఇక్కడ చూడండి, సో ఇందాక మనకి ఏమైంది, డిస్ప్లేలో నేమ్ ఆఫ్ ది కంపెనీ కింద మనం ప్రీవియస్గా ప్రాబ్లం చేసినటువంటి మిస్ పల్లవి అనే ఆమె సంబంధించి కంపెనీ డిస్ప్లే అయింది టాలీ సాఫ్ట్వేర్లో. కానీ ఇప్పుడు మనం పార్ట్నర్షిప్ తీసుకున్నాం కదా మిస్టర్ రాజు అండ్ సురేష్ పేర్లకు సంబంధించి, సో లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్లో మనకి మిస్టర్ రాజు అండ్ సురేష్ హైలైట్ అయిపోయినాయి. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ చూద్దామా. ఫస్ట్ స్టెప్ అయినటువంటి కంపెనీ క్రియేషన్ అయిపోయిందండి. సో నెక్స్ట్ స్టెప్ లెడ్జర్స్. చూడండి ఇక్కడ, సో మిస్టర్ రాజు సేమ్ అవుతాడండి క్యాపిటల్ అకౌంట్. ఓకేనా. సో ఇందాక మన కంపెనీలో మిస్టర్ రాజుకే మనం మిస్టర్ అని పెట్టామండి, సురేష్కి పెట్టలేదు కదా. సో ఇప్పుడు నేను లెడ్జర్స్లో సురేష్ అనే వ్యక్తికి కూడా నేను మిస్టర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఓకేనా. సో మిస్టర్ సురేష్.
ఇతను ఏమవుతాడండి, పార్ట్నర్షిప్ కదా, ఇతను కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి కంపెనీకి క్యాపిటల్ అకౌంట్. సో నెక్స్ట్ చూడండి, సో ల్యాండ్ పర్చేజ్డ్ 25,000 ఫ్రమ్ A1 ట్రేడర్స్. సో ఈ ట్రాన్సాక్షన్ చెప్పండి, లెడ్జర్స్ ఏం అవసరం అవుతాయో. సో ల్యాండ్ పర్చేజ్డ్ 25,000 ఫ్రమ్ A1 ట్రేడర్స్. ఇక్కడ మనకి 2 లెడ్జర్స్ అవసరం అవుతున్నాయండి. సో ఆ 2 లెడ్జర్స్ ఏంటి, ఒకటి ల్యాండ్, ఇంకొకటి A1 ట్రేడర్స్. సో ల్యాండ్ అనేది మనకి ఫిక్స్డ్ అసెట్ కాబట్టి కంపెనీకి ఫిక్స్డ్ అసెట్ పెడతాం. A1 ట్రేడర్స్ ఏమవుతారండి, A1 ట్రేడర్స్ ఏమవుతారు కంపెనీకి, సన్డ్రీ క్రెడిటార్స్. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ పర్చేస్ చేస్తున్నాం. ఓకేనా, ల్యాండ్ పర్చేస్డ్ ఫ్రమ్ A1 ట్రేడర్స్. సో అదే ట్రాన్సాక్షన్ మనకి ల్యాండ్ వాజ్ సోల్డ్ టు A1 ట్రేడర్స్ అంటే అప్పుడు ల్యాండ్ వచ్చేసరికి మనకి ఫిక్స్డ్ అసెట్స్ అవుతుంది. సో A1 ట్రేడర్స్ అప్పుడు మనకి సన్డ్రీ డెటార్స్ అవుతారు. క్లియర్ కదా. సో పర్చేస్ కి, సేల్ కి, సన్డ్రీ డెటార్స్ కి, క్రెడిటర్స్ కి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ సో ల్యాండ్ ఏమవుతుంది కంపెనీకి ఫిక్స్డ్ అసెట్స్. ఓకేనా, సో ల్యాండ్ పర్చేస్ ఫ్రమ్ A1 ట్రేడర్స్ కదా. సో A1 ట్రేడర్స్ ఏమవుతారు, సన్డ్రీ క్రెడిటార్స్. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, సో ల్యాండ్ వాజ్ సోల్డ్ టు B1 ట్రేడర్స్. సో ఇందాక డిస్కస్ చేశాను కదా పాయింట్లో. సో ల్యాండ్ వాజ్ సోల్డ్ టు B1 ట్రేడర్స్. సో ఇక్కడ మనకి ఏ లెడ్జర్ అవసరం అవుతుంది, సన్డ్రీ డెటార్స్ కదా. సో ల్యాండ్ అవసరం అవుతుందా అండి. సో ల్యాండ్ వాజ్ సోల్డ్ కదా, ల్యాండ్ వాజ్ సోల్డ్ టు B1 ట్రేడర్స్. ఓన్లీ B1 ట్రేడర్స్ సంబంధించి మనం లెడ్జర్ మెయింటైన్ చేయాలా. సో ల్యాండ్ అవసరం లేదా అండి, అవసరం లేదు. ఎందుకంటే మనం ల్యాండ్కి సంబంధించి లెడ్జర్ అనేది ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం. ఓకేనా, సో ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి, B1 ట్రేడర్స్. సో B1 ట్రేడర్స్ ఏమవుతారండి, సోల్డ్ కదా, సన్డ్రీ డెటార్స్. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, సో క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ B1 ట్రేడర్స్ త్రూ SBI అండి. ఓకేనా, క్యాష్ అనేది రిసీవ్ అయింది B1 ట్రేడర్స్ నుంచి. ఎలా రిసీవ్ అయింది, త్రూ SBI ద్వారా రిసీవ్డ్ అయిందండి. ఓకేనా, సో ఇక్కడ మనకి లెడ్జర్ SBI. సో ఎందుకంటే సో క్యాష్ అనేది ప్రీ డిఫైన్డ్ లెడ్జర్ కాబట్టి మనం క్రియేట్ చేయము అది. ఇంకొకటి B1 ట్రేడర్స్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి లెడ్జర్ అది కూడా మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇంకా మిగిలిన పెండింగ్ ఏంటి మనకి, SBI బ్యాంక్ అకౌంట్. ఓకేనా, సో నెక్స్ట్ స్టెప్ చూడండి, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అండి. సో ఈ ఎంట్రీకి మనం లెడ్జర్ క్రియేట్ చేయాలండి, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. ఈ ఎంట్రీకి మనం లెడ్జర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుందా, ఉండదు కదా. అవునండి తేజస్ గారు, మనకి ప్రాబ్లంలో ఒక బ్యాంకే ఉంది కాబట్టి మనం SBI మెయింటైన్ చేసుకుంటాం. సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అంటే సో బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ మనం లెడ్జర్ క్రియేట్ చేసాం కదా SBI అని. సో క్యాష్ ఇస్ ప్రీ డిఫైన్డ్ లెడ్జర్ కాబట్టి మనం క్రియేట్ చేయం. సో ఈ పాయింట్లో మనకి లెడ్జర్ ఏం అవసరం ఉండదండి. సో నెక్స్ట్ చూడండి, క్యాష్ పెయిడ్ టు A1 ట్రేడర్స్ అండి. ఓకేనా, మనం పర్చేస్ చేసాం కదా, సో A1 ట్రేడర్స్కి సో తిరిగి వాళ్ళకి పే చేసాం క్యాష్ అనేది. సో ఇక్కడ లెడ్జర్ ఏం అవసరం అవుతుంది మనకి, ఇక్కడ కూడా మనకి లెడ్జర్ అవసరం ఉండదండి. ఎందుకంటే A1 ట్రేడర్స్ అనేది లెడ్జర్ ఆల్రెడీ క్రియేట్ చేసాం, క్యాష్ అనేది ఇందాకే చెప్పుకున్నాం కదండి ప్రీ డిఫైన్ లెడ్జర్ కాబట్టి అవసరం ఉండదు. సో నెక్స్ట్ స్టెప్ చూడండి,
సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్, దీనికి లెడ్జర్ లేదు కదండి, ఇప్పటిదాకా మనం క్రియేట్ చేయలేదు కదా. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఏమవుతాయండి మనకి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, ఆఫీస్ ఇన్కమ్ అండి. ఆఫీస్ ఇన్కమ్, సో ఇండైరెక్ట్ ఇన్కమ్. సో ప్రాబ్లంలో ఇంకేమైనా మనం లెడ్జర్స్ క్రియేట్ చేయాలండి. సో ప్రాబ్లంకి సంబంధించి మనం అన్ని లెడ్జర్స్ క్రియేట్ చేసామా, ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? ఓకే, ఏమీ లేవు కదా. సో ఎంటర్ ఇచ్చిన తర్వాత చెప్పుకున్నాం కదండి యాక్సెప్టెన్సీ అడుగుతుందని. ఎస్. సో చూడండి మనం ఏదైతే క్రియేట్ చేసామో లెడ్జర్స్, సో చూసారా, A1 ట్రేడర్స్, B1 ట్రేడర్స్. సో క్యాష్ ఆటోమేటిక్గా డిస్ప్లే ఇస్తుందని చెప్పుకున్నాం కదా, ప్రీడిఫైన్ లెడ్జర్ అని. సో ల్యాండ్ మిస్టర్ రాజు అండ్ మిస్టర్ సురేష్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అండ్ ఆఫీస్ ఇన్కమ్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా మనకి ప్రీడిఫైన్ లెడ్జర్ కాబట్టి టాలీ సాఫ్ట్వేర్లో ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే ఇస్తుంది. ఇంకొకటి SBI. ఓకేనా. సో మనం ఏదైతే ప్రాబ్లంలో ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్ని క్రియేట్ చేసుకున్నామో ఆ లెడ్జర్స్ మనకి డిస్ప్లే ఇస్తాయండి టాలీ సాఫ్ట్వేర్లో. ఓకే, సో సెకండ్ స్టెప్ అయింది. సో మన కంపెనీస్లో సో కంపెనీ క్రియేషన్ అయిపోయింది రాజు సురేష్కి సంబంధించి. సో అదే విధంగా మనం లెడ్జర్స్ కూడా క్రియేట్ చేసుకున్నాం. సో థర్డ్ స్టెప్ అయినటువంటి ఓచెస్. సో ఇక్కడ చెప్పండి మనకి, సో క్యాష్ టు మిస్టర్ రాజు. సో ప్రాబ్లంలో ఎంత అన్నాడండి, 1 lakh, అంతే కదా. సో అగైన్ చూడండి, సో ఇద్దరు మనకి పార్ట్నర్షిప్ ఫామ్ కదా ఇది. సో ఇద్దరు కూడా విడివిడిగా 1 lakh రూపీస్ మనకి ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఓకేనా. సో అందుకని వాళ్ళకి ఇండివిజువల్గా చెప్పుకున్నాం కదా ఇందాక, కంపెనీ కలిసి క్రియేట్ చేసినా కూడా మనకి లెడ్జర్స్ సపరేట్గా క్రియేట్ చేయాల్సి వస్తాయి. ఎందుకంటే మనకి ఓచర్స్ చాలా ఇండివిజువల్గా డిఫరెంట్ చేయాలి కాబట్టి వీళ్ళకి ఓచర్స్ కూడా మనం డిఫరెంట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో అందుకోసం అని మనం లెడ్జర్లో 2 నేమ్స్ కూడా మెన్షన్ చేసుకున్నాం, మిస్టర్ రాజు అని, మిస్టర్ సురేష్ అని. ఓకేనా. సో మీకు ఆ పాయింట్ అర్థమైంది కదండి. సో కంపెనీ నేమో మనం కాంబినేషన్తో మనం కంపెనీ క్రియేట్ చేసాం, మిస్టర్ రాజు అండ్ సురేష్ అని. ఓకేనా. లెడ్జర్స్ మాత్రం మనం ఇండివిజువల్గా మెయింటైన్ చేస్తున్నామండి, ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి. ఓకేనా. సార్ కావాలి లేవు సార్, అంటే కోఆర్డినేటర్, లోకల్ కోఆర్డినేటర్ ఉంటే వాళ్ళకి ఇచ్చేసాను. చూస్తాను సార్. సో ఓకేనండి. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ మనం రికార్డ్ చేసాం కదా. సో క్యాష్ అకౌంట్ అయ్యేటట్టు మిస్టర్ రాజు, ఒక పర్సన్కి అయితే మనం క్యాపిటల్ అకౌంట్ అని మనం రికార్డ్ చేసుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ ఇంకో నేమ్ ఇచ్చారు కదా మనకి పార్ట్నర్షిప్ ఫామ్లో, సో మిస్టర్ సురేష్. సో ఇతను కూడా ఈక్వల్గా మనకి ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి 1 lakh రూపీస్. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, సెకండ్ పాయింట్. సో ల్యాండ్ పర్చేజ్ 25,000 ఫ్రమ్ A1 ట్రేడర్స్. సో ఈ పాయింట్ మనం వోచర్లో ఎక్కడ రికార్డ్ చేయాలండి. సో ల్యాండ్ పర్చేజ్ 25,000 ఫ్రమ్ A1 ట్రేడర్స్. సో ల్యాండ్ అనేది పర్చేస్ చేసాం. ఓకేనా, A1 ట్రేడర్స్కి. సో డబ్బులు ఇవ్వలేదండి మనం, ఇక్కడ క్రెడిట్ ట్రాన్సాక్షన్ అర్థమవుతుంది కదా. సో ల్యాండ్ పర్చేజ్డ్ ఫ్రమ్ A1 ట్రేడర్స్. ఓకేనా, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి మనం చెప్పుకున్నాం కదా F7 జోనల్ ఎంట్రీస్లో పోస్ట్ చేస్తామని. సో అదే పాయింట్ ఇక్కడ చూడండి. సో ల్యాండ్ పర్చేజ్డ్ 25,000 అన్నాడండి. ఓకేనా, A1 ట్రేడర్స్ లేదు. సో ల్యాండ్ పర్చేజ్డ్ 25,000. సో అప్పుడేమవుతుంది మనకి ప్రాబ్లంలో, ల్యాండ్ పర్చేజ్డ్ 25,000.
మనకి A1 ట్రేడర్స్ అని ఇవ్వలేదండి ప్రాబ్లంలో. ఓకేనా? సో అప్పుడు మనకి పేమెంట్ అవుతుంది. సో ఎందుకని ల్యాండ్ పర్చేసర్ కదా, సో త్రూ బ్యాంక్ అని కానీ త్రూ పర్సన్ నేమ్ కానీ ఇవ్వలేదు కాబట్టి క్యాష్ పేమెంట్ అవుతుంది కాబట్టి మనం ఎఫ్ఐ అని ఎంటర్ చేసి క్యాష్ అకౌంట్ టు ల్యాండ్ అకౌంట్ అని రాసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ ప్రాబ్లంలో సో ల్యాండ్ పర్చేస్ 25,000 ఫ్రమ్ A1 ట్రేడర్స్ అంటున్నారు కాబట్టి సో క్రెడిట్ ట్రాన్సాక్షన్. సో నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కి మనం షార్ట్ కట్ కి ఏమనుకున్నాం, F7. ఓకేనా? సో పర్చేస్ చేస్తున్నారు కాబట్టి ల్యాండ్. సో ఎంత అండి, 25,000. సో 2. సో చూడండి, సో A1 ట్రేడర్స్ అని టైప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి అమౌంట్ డిస్ప్లే అయిపోయింది కదా. సో టాలీ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా తీసేసుకుందండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సో డీటెయిల్స్ వచ్చేసరికి ఆన్ అకౌంట్లో సో A1 ట్రేడర్స్కి ఏమవుతుంది ఇక్కడ, సిఆర్ అంటే క్రెడిట్ అవుతుంది. ఓకేనా? సో క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాబట్టి క్రెడిట్ అయిందండి. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ చూడండి, సో ల్యాండ్ వాజ్ సోల్డ్ టు B1 ట్రేడర్స్ అండి. సో ఇందాకేమో పర్చేస్ చేసాం, ఇప్పుడేమో సేలింగ్ చేసామండి. ఓకేనా? మనం ప్రీవియస్గా కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా, సో క్రెడిట్ పర్చేస్ అండ్ డెబిట్ పర్చేస్ అని. సో అదే కాన్సెప్ట్ అండి ఇక్కడ. సో ఇందాక ట్రాన్సాక్షన్ ఏమో ల్యాండ్ పర్చేస్ చేసాం క్రెడిట్కి. ఓకేనా? ఇప్పుడు అదే ల్యాండ్ ఏం చేస్తున్నాం, తిరిగి అమ్మేస్తున్నాం. సో అమ్మేసినప్పుడు మనకేం డబ్బులు ఇస్తున్నారా అంటే డబ్బులు ఇవ్వట్లేదు. ఓకేనా? అది కూడా క్రెడిట్కే మనం అమ్ముతున్నామండి. సో ఇది కూడా మనకి క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాబట్టి జర్నల్ ఎంట్రీస్లో పోస్ట్ చేసుకుంటాం. ఓకేనా? సో జర్నల్ ఎంట్రీస్కి మనకి షార్ట్ కట్కి ఏమనుకున్నాం, F7. సో ఆల్రెడీ ప్రీవియస్ ట్రాన్సాక్షన్ మనం చేసాం కాబట్టి జర్నల్ ఎంట్రీస్లోనే ఉందండి టాలీ సాఫ్ట్వేర్ వోచరు. సో ఇప్పుడు సోల్డ్ చేసాం కదా, ఎవరికి, B1 ట్రేడర్స్కి. ఓకేనా? డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఆయన డెబిట్ చేసాం. సో ఎంతండి, 60,000. సో ఇక్కడ చూడండి, సో ఇందాక పర్చేస్ చేసినప్పుడేమో పేరు అనేది క్రెడిట్ అయింది, ఇప్పుడు సేల్ చేస్తున్నాం కదా, సో ఇప్పుడు డెబిట్ అయింది. చూసారా? సో ఇందాక A1 ట్రేడర్స్ మనకి ఏమని చూపించింది, సిఆర్ అని చూపించింది డిస్ప్లేలో, ఎందుకంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాబట్టి క్రెడిట్ చేసాం. ఇక్కడ కూడా సేమ్ అండి, B1 ట్రేడర్స్ కూడా మనం క్రెడిటే కదా, డబ్బులు ఇవ్వలేదు కదా, అందుకని మనం డెబిట్ చేస్తున్నాం. సో 2 ల్యాండే కదండి, సో ల్యాండే కదా మనం అమ్మింది, ల్యాండ్. సో చూడండి 60,000. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ చూడండి, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ B1 ట్రేడర్స్ త్రూ SBI అండి. సో మనకి క్యాష్ అనేది వచ్చింది B1 ట్రేడర్స్ నుంచి, త్రూ ఎలా వచ్చింది, SBI బ్యాంక్ నుంచి B1 ట్రేడర్స్ వాళ్ళు మనకి క్యాష్ ఇచ్చారండి. ఓకేనా? అప్పుడు ఓచర్లో ఇది ఏమవుతుంది, మనకి రిసిప్ట్ కదా. సో కాంట్రా అంటున్నారు, కాంట్రా కాదండి. సో కాంట్రా ఎంట్రీస్ చెప్పాం కదా మనం, క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు లేదంటే క్యాష్ విత్డ్రాల్ చేసినప్పుడు, సో బ్యాంక్ టు బ్యాంక్ ఏమన్నా ఇచ్చినప్పుడు మాత్రమే మన కాంట్రా ఎంట్రీస్ వస్తుంది. ఓకేనా? రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్లో మనకి ఎప్పుడు కాంట్రా రాదండి. సో ఇక్కడ ఏమన్నాడు, సో క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ B1 ట్రేడర్స్ త్రూ SBI. ఓకేనా? క్యాష్ అనేది వచ్చింది B1 ట్రేడర్స్ నుంచి, త్రూ ఎలా వచ్చింది, SBI బ్యాంక్ నుంచి వచ్చిందండి. సో ఎలా వచ్చినా, క్యాష్ ద్వారా వచ్చినా బ్యాంక్ ద్వారా వచ్చినా మనకి ఫైనల్ అవుట్పుట్ ఏంటండి, సో మనకు అనేది ఆర్గనైజేషన్కి B1 ట్రేడర్స్ నుంచి మనకు వస్తుంది. ఓకేనా? సో ఆర్గనైజేషన్కి వస్తుందంటే మనం ఏం చేసాం, సో రియల్ అకౌంట్ ప్రిన్సిపల్స్ ప్రకారం సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ కదా. సో వస్తుంది కాబట్టి రిసిప్ట్ చేసుకుంటాం. ఓకేనా? రిసిప్ట్కి షార్ట్ కట్కి ఏంటండి, F6. సో ఇక్కడ చెప్పండి, క్యాష్ వస్తుందా, బ్యాంక్ ఇస్తున్నారా, సో చెక్ ఇస్తున్నారా, మనకి క్యాష్ ఇస్తున్నారండి B1 ట్రేడర్స్. B1 ట్రేడర్స్ మనకి క్యాష్ ఇస్తున్నారా, చెక్ ఇస్తున్నారా,
సో తేజేష్ గారు వైజాగ్ డిస్టిక్ నుంచి క్యాష్ కాదండి. సో మీరు ప్రాబ్లం ఇచ్చిన ట్రాన్సాక్షన్ మొత్తం చూడండి. ఓకేనా? ఏమన్నాడు? క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ B1 ట్రేడర్స్ త్రూ SBI అన్నాడు. ఓకేనా? అంటే ఫైనల్గా ఏంటి, మనకి క్యాష్ అనేది వస్తుంది B1 ట్రేడర్స్ నుంచి. కానీ ఎలా వస్తుంది? త్రూ బ్యాంక్ ద్వారా వస్తుందండి. ఓకేనా? సో SBI బ్యాంక్ ద్వారా మనకి రిసిప్ట్ అనేది వస్తుంది. సో అకౌంట్లో మనం ఏం చేసుకుంటాం ఇప్పుడు? సో SBI నుంచి వస్తుంది కాబట్టి SBI. ఎవరి దగ్గర నుంచి వస్తుంది? B1 ట్రేడర్స్. ఎంతండి అమౌంట్? 60,000 కదా. చూడండి, ఇందాక మనం B1 ట్రేడర్స్ ఏమనుకున్నాం? అమ్మినప్పుడు మనం B1 ట్రేడర్స్ని డెబిట్ చేసాం. సో అక్కడ మనకి ఏమని డిస్ప్లే అయింది? టాలీ సాఫ్ట్వేర్లో DR అని డిస్ప్లే అయింది. సో ఇక్కడ చూడండి. ఓకేనా? సో B1 ట్రేడర్స్ నుంచి వచ్చేసినాయి కదా, అతని అమౌంట్ అనేది ఇచ్చేసారు. సో అందుకని క్రెడిట్ చేసుకున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ చూడండి అండి, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అండి. సో మనకు అవసరం ఉండి మన బ్యాంకుకి వెళ్ళి క్యాష్ తెచ్చుకున్నాం. ఓకేనా? సో ఇందాక ఎవరో చెప్పారు కదా పాయింట్, కాంట్రా అని. ఇప్పుడు అవుతుందండి కాంట్రా. ఓకేనా? సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అంటే మనం క్యాష్ అనేది ఆర్గనైజేషన్ పర్పస్కి అవసరం అయ్యి మనం తెచ్చుకున్నాం క్యాష్ అనేది. ఓకేనా? సో కాంట్రా ఎంట్రీస్ కాబట్టి దానికి షార్ట్ కట్కి ఏమనుకున్నాం? F4. సో చూడండి ఇక్కడ, సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అండి. ఓకేనా? బ్యాంక్ నుంచి మనం క్యాష్ తెచ్చుకున్నాం. సో ఇప్పుడు అకౌంట్లోకి ఏమొస్తుంది? క్యాష్ వస్తుందా, బ్యాంక్ వస్తుందా? క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. ఓకేనా? సో క్యాష్ అనేది మనం బ్యాంక్ నుంచి మనం తెచ్చుకున్నామండి. ఓకే, సో అందరూ కూడా కరెక్ట్గా చెప్తున్నారు. సో క్యాష్ అకౌంటెడ్ టు SBI. క్యాష్ టు SBI. సో ఎంత అండి? మనం ఎంత తెచ్చుకున్నాం బ్యాంక్ నుంచి? 20,000 రూపీస్. నెక్స్ట్ పాయింట్ చూడండి, క్యాష్ పెయిడ్ టు A1 ట్రేడర్స్. సో మనం సెకండ్ పాయింట్ చూడండి, ల్యాండ్ పర్చేస్ ఫ్రమ్ 25,000 A1 ట్రేడర్స్ అనుకున్నాం. ఓకేనా? అక్కడ ల్యాండ్ పర్చేస్ చేసాం కానీ డబ్బులు ఇవ్వలేదండి. ఓకేనా? ఇప్పుడు ఇస్తున్నాం క్యాష్ పెయిడ్ టు A1 ట్రేడర్స్. సో ఇప్పుడు ఇస్తున్నాం కాబట్టి ఏమవుతుంది అది మనకి ట్రాన్సాక్షన్ A1 ట్రేడర్స్ అనేది? సో ఇందాకేమో మనం ల్యాండ్ పర్చేస్ చేసాం, క్రెడిట్ ట్రాన్సాక్షన్, కానీ అక్కడ డబ్బులు ఇవ్వలేదండి. సో కాబట్టి మనం జోనల్ ఎంట్రీస్లో పోస్ట్ చేసుకున్నాం. సో సెండరీ క్రెడిటర్ అని మెన్షన్ చేసుకున్నాం, జోనల్ ఎంట్రీస్లో పోస్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మన దగ్గర క్యాష్ ఉంది, A1 ట్రేడర్స్ దగ్గర నుంచి మనం కొన్నాం కదా, కొన్న వాటికి మనం ఇప్పుడు పేమెంట్ ఇచ్చేస్తున్నామండి. ఓకేనా? సో తిరిగి క్యాష్ ఇచ్చేస్తున్నాం కాబట్టి మనకి ఏమవుతుంది? అది పేమెంట్ అవుతుంది. సో బాలాజీ గారు ఎలా తెలుస్తుంది మనకి ఇవ్వాలని అంటున్నారా? సో చెప్తానండి, చూడండి ఇక్కడ. సో సెకండ్ పాయింట్లో చూడండి, ల్యాండ్ పర్చేస్డ్ 25,000 ఫ్రమ్ A1 ట్రేడర్స్. ఓకేనా? సో A1 ట్రేడర్స్ దగ్గర నుంచి మనం కొన్నాం ల్యాండ్ అనేది. సో ఇక్కడ కొన్నప్పుడు అక్కడ మనం డబ్బులు ఇవ్వట్లేదండి. సో ఎందుకు ఇవ్వట్లేదంటే ఇక్కడ చూసారు పాయింట్లో ఫ్రమ్ A1 ట్రేడర్స్. సో మనకి పర్సన్ నేమ్ మెన్షన్ చేశారు కాబట్టి అక్కడ మన డబ్బులు అనేది ఇవ్వట్లేదు వాళ్ళకి. ఓకేనా? సో అదే పర్సన్ నేమ్ ఇవ్వకుండా ఇక్కడ చూడండి, ల్యాండ్ పర్చేస్ అని ఓన్లీ అది మాత్రమే మెన్షన్ చేస్తే అప్పుడు అది మనకి క్యాష్ పర్చేస్ అవుతుంది. ఎందుకంటే ల్యాండ్ పర్చేస్ అని ఇచ్చారు కాబట్టి సో మనం డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం. ఓకేనా? అప్పుడు క్యాష్ టు ల్యాండ్ వస్తుంది, పేమెంట్లో రికార్డ్ చేసుకుంటాం, క్యాష్ టు ల్యాండ్ వస్తుంది కాబట్టి అక్కడ మనం పర్సన్ నేమ్ మెన్షన్ చేయక్కర్లేదు. సో కొన్నాం, ఒక ల్యాండ్ అనేది కొన్నామండి, డబ్బులు ఇచ్చేసాం. సో ఇంకా అవసరం లేదు కదా మనకి. సో పర్సన్తో అవసరం లేదు కాబట్టి క్యాష్ టు ల్యాండ్ అని పేమెంట్లో ఎంటర్ చేసుకున్నాం. కానీ ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? ల్యాండ్ పర్చేస్డ్ 25,000 ఫ్రమ్ A1 ట్రేడర్స్.
సో మనకి ప్రాబ్లంలో మీకు ఏమైతే సెంటెన్స్ ఇస్తున్నారో అది ఫుల్గా చదవండి. ఓకేనా, కేవలం ఫస్ట్ పాయింట్ మాత్రమే తీసుకున్నారనుకోండి, ఇక్కడ మీకు సెకండ్ పాయింట్ ఒకటి ఇచ్చాడు, ఫ్రమ్ A1 ట్రేడర్స్ అని. ఓకేనా, అప్పుడు డిఫరెన్స్ అయిపోతుంది ప్రాబ్లం. సో ఇక్కడ ల్యాండ్ పర్చేస్ 25,000 ఫ్రమ్ A1 ట్రేడర్స్ అంటే ఏంటి, ఇక్కడ అరువుగా తీసుకున్నట్టే కదా. సో ఇక్కడ ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ కాదు. సో ల్యాండ్ కొన్నాం కానీ డబ్బులు ఇవ్వలేదండి అప్పుడు. ఇప్పుడు మనకు చెప్తున్న ప్రాబ్లం ఏంటి, క్యాష్ పేడ్ టు A1 ట్రేడర్స్. సో మనం ఏదైతే కొన్నాం అప్పుడు ల్యాండ్ అనేది, అప్పుడు డబ్బులు ఇవ్వలేదు, ఇప్పుడు డబ్బులు వచ్చినాయండి, ఇప్పుడు డబ్బులు ఇచ్చేసాం. ఓకేనా, సో అప్పుడు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాబట్టి మనం జర్నల్ ఎంట్రీస్ లో F7 షార్ట్ కట్ కీ ద్వారా మనం పోస్ట్ చేసుకున్నాం సెంట్రీ క్రియేటర్స్ అని A1 ట్రేడర్స్ ని. ఇక్కడ ఏమవుతుంది, సో క్యాష్ పే చేసేస్తున్నామండి. సో ఇక్కడ అప్పుడు పే చేయలేదు, ఇప్పుడు పే చేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది, మన కంపెనీకి పేమెంట్ అవుతుంది, అంతే కదా. సో చూసారా, పాయింట్ క్లియర్ అయిపోయిందా మీకు? బాలాజీ గారు గుంటూరు డిస్టిక్ నుంచి. ఓకేనండి, సో మనం ఏ ప్రాబ్లం అయినా సరే ఇచ్చిన ట్రాన్సాక్షన్ని మనం 1కి 2 సార్లు అండర్స్టాండ్ చేసుకుంటే మనకి ప్రాబ్లం వచ్చేస్తుందండి ఈజీగా. ఓకేనా, ఓకే. సో చూడండి ఇక్కడ, సో క్యాష్ పే టు A1 ట్రేడర్స్ అండి. సో ఇందాక మనం పర్చేస్ చేసాం, అప్పుడు డబ్బులు ఇవ్వలేదు. సో ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి, పే చేసేస్తున్నాం. సో ఏమవుతుంది, పేమెంట్ F5 షార్ట్ కట్ కి యూస్ చేసి మన పేమెంట్లో ఎంటర్ చేసుకుంటాం. ఎవరికి పే చేస్తున్నాం, A1 ట్రేడర్స్. ఎంత పే చేస్తున్నామండి, మనం ఎంతైతే కొన్నాం అంత పే చేస్తామండి, ఎక్కువ అయితే ఇవ్వం కదా. సో మనం ల్యాండ్ పర్చేస్ చేసిన వాల్యూ ఎంత, 25,000. ఓకేనా, సో ఆ 25,000ని మనం ఇప్పుడు పేమెంట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ పాయింట్ చూడండి అండి, సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అండి. సో ఇది డైరెక్ట్గానే ఇచ్చారు ప్రాబ్లంలో. ఓకేనా, సో ఎటువంటి అప్లికేషన్స్ లేదండి ఇక్కడ, పాయింట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేది. సో కంపెనీకి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటే మనం ఏమనుకున్నాం, ఓకే. సో వైజాగ్ డిస్టిక్ నుంచి పద్మజ గారు, సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏనండి, కాకపోతే పేమెంట్ కదా. సో మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని ఎక్కడ, మన లెడ్జర్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని వేసుకుంటామండి. ఓకేనా, సో ఇది మన ఓచర్ కదా క్రియేట్ చేస్తుంది. సో ఓచర్లో రెండే ఉంటాయి, పేమెంట్ ఓచరా రిసిప్ట్ ఓచరా అని. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ ఏంటి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో మన ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆఫీస్ ఎక్స్పెన్స్ అనేది పే చేస్తున్నాం కాబట్టి పేమెంట్ అవుతుంది. ఓకేనా, పేమెంట్కి షార్ట్ కట్కి మనకి F5. సో ఆల్రెడీ పేమెంట్ ఓచర్లోనే ఉందండి. సో క్యాష్ టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో ఎంత పే చేసామంటే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 20,000. ఓకేనా, సో నెక్స్ట్ పాయింట్ చూడండి, సో ఆఫీస్ ఇన్కమ్ అండి. సో మన ఆర్గనైజేషన్కి బయట నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఓకేనా, సో ఇన్కమ్ అనేది మనకి వస్తే ఏమనుకున్నామండి, ఇందాక ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పే చేసాం కాబట్టి కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో పేమెంట్ అవుతుందని చెప్పని F5 షార్ట్ కట్ కి యూజ్ చేసుకొని మన పేమెంట్లో ఎంట్రీ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆఫీస్ ఇన్కమ్ అనేది, సో మన కంపెనీకి రిసీవ్డ్ కాబట్టి, సో రిసిప్ట్ అవుతుంది కాబట్టి F6 షార్ట్ కట్ కి, రిసిప్ట్కి మనకి షార్ట్ కట్ కి ఏంటంటే F6. సో F6 అనే షార్ట్ కట్ కి యూజ్ చేసుకొని మన కంపెనీకి రిసీవ్ అయినట్టు ఎంట్రీ చేసుకోవాలి. ఓకేనా, పేమెంట్ ఓచర్లో ఉంది, షార్ట్ కట్ కి ఏమనుకున్నాం, F6. సో ఇన్కమ్ ఎలా వస్తుందండి, త్రూ క్యాషే కదా. ఆఫీస్ ఇన్కమ్ ఎంత అండి, అమౌంట్ 60,000. ఓకే, సో చూడండి, సో ప్రాబ్లం, ఈ ఇచ్చిన ప్రాబ్లం గురించి ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఈ ప్రాబ్లంలో ఇంకేమైనా లెడ్జర్స్ కానీ ఓచర్స్ కానీ క్రియేట్ చేయాలా? నానా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు?
ఓకే, సో ప్రాబ్లంలో ఏం డౌట్స్ లేవు కదా. సో అంత అయిపోయిన తర్వాత మనం ఎక్కడ చెక్ చేయాలండి మనం చేసిన ప్రాబ్లం కరెక్టా లేదా అని చెప్పని. సో మనం లెడ్జెస్ అన్ని క్రియేట్ చేసాము, కంపెనీకి సంబంధించి ఓజెస్ కూడా క్రియేట్ చేసాము. ఓకేనా. సో ఎస్కేప్ బ్యాలెన్స్ షీట్. సో చూడండి, సో మనకి ప్రాబ్లంలో ఏమైతే ఇచ్చారో, సో ప్రాఫిట్ ఎంత వచ్చిందండి కంపెనీకి 40,000 రూపీస్. ఓకేనా. సో మనం చేసిన ప్రాబ్లంలో కూడా చూడండి ప్రాఫిట్ ఎంత వచ్చిందో, 40,000 రూపీస్. సో ఓవరాల్ బ్యాలెన్స్ చూడండి, బ్యాలెన్స్ షీట్ 2,75,000. ఓకేనా. సో బ్యాలెన్స్ 2,75,000. సో ఇంకేమి ఇచ్చాడంటే మనకి ప్రాబ్లంలో, సో క్యాష్ ఇన్ హ్యాండ్ ఇచ్చారు, ఎస్బీఐ ఇచ్చారు. సో క్యాష్ ఇన్ హ్యాండ్ చూడండి 2,35,000. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్స్ ఎంత మనకి 40,000. సరిపోయినాయి ఆ ప్రాబ్లంలో 2,35,000 అండ్ 40,000. ఓకేనా. సో పార్ట్నర్షిప్లో మీకు ఏమైనా ప్రాబ్లం ఉందండి థియరిటికల్గా అండ్ ప్రాబ్లంలో? సో అర్థమైంది కదా కాన్సెప్ట్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో మల్లికార్జున గారు నెల్లూరు డిస్టిక్ నుంచి. సో ప్రాఫిట్స్ అనేది కూడా 40,000 వచ్చింది కదండి మనకి స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు. సో థియరిటికల్గా సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా మనకి ఈక్వల్గా బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళ ప్రాఫిట్ రేషియో కూడా ఈక్వల్గానే ఉంటుందండి. ఓకేనా. సో ఇప్పుడు మనం షేరింగ్ అనేది చేయట్లేదు ప్రాబ్లంలో, ఎందుకంటే సో ప్రాఫిట్ పార్ట్నర్షిప్ ఫామ్ కాబట్టి వాళ్ళు జస్ట్ ప్రాఫిట్ కోసమే ఓన్ చేస్తున్నారు కాబట్టి బ్యాలెన్స్ షీట్లో ఓన్లీ ప్రాఫిట్ మాత్రం మనం షేర్ చేసామండి. ఓకేనా. ప్రాబ్లంలో వాడు ఎక్కడ కూడా సో ప్రాఫిట్స్ అనేది షేరింగ్ అనేది అడగలేదు కాబట్టి మనం షేరింగ్ అనేది చేయట్లేదండి. సో మీకు ఇందాక స్టార్టింగ్ క్లాస్లో ప్రాఫిట్స్ అనేది ఎందుకు చెప్పాను అంటే మీకు డిపెండ్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అన్నాను కాబట్టి పార్ట్నర్షిప్ ఫామ్లో అసలు వాళ్ళు ఎంతెంత షేరింగ్ అనేది ఉంటుంది తెలియాలి కాబట్టి మీకు చెప్పానండి. ఓకేనా. సో ప్రాబ్లంలో వాళ్ళు అడగలేదు కదా, సో ప్రాఫిట్స్ అనేది వాళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి షేరింగ్ కానీ, ఓకేనా. సో మనకి అడగలేదు కాబట్టి నేను ఇక్కడ మీకు షేరింగ్ అనేది చేయలేదండి. ఓకేనా. సో పార్ట్నర్షిప్ ప్రాబ్లంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా ఈ టాపిక్లో? సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగనండి. ప్రణీత మ్యామ్, మేడం కానీ రిసిప్ట్ కానీ జరగనప్పుడే మనం F7 జోనల్ ఎంట్రీస్లో మనం పోస్ట్ చేసుకుంటాం, ఎందుకంటే అక్కడ ఇమీడియట్గా క్యాష్ రిక్వైర్మెంట్ అనేది జరగలేదు కాబట్టి. ఓకేనా. సో అందుకని మనకు నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ చేశారు. సో అప్పుడు ఎందుకు మనకి అప్పుడు అవసరం లేదు కదా, అక్కడ క్యాష్ రిక్వైర్మెంట్ జరిగిపోయింది కదా. ఓకేనా. మనం డబ్బులు ఇచ్చాం, పెన్ తెచ్చుకున్నాం. ఓకేనా. డబ్బులు ఇచ్చాం, సోప్ తెచ్చుకున్నాం. సో అక్కడ దేర్ ఈజ్ నో నీడ్ టు మెయింటైన్ జర్నల్ ఎంట్రీ. ఎందుకు? సో క్యాష్ అనేది మనకి ఇమీడియట్గా యాక్షన్ జరిగిపోయింది కాబట్టి అక్కడ మనకి ఈ జర్నల్ ఎంట్రీస్ అనేది అవసరం ఉండదండి. సో ప్రాబ్లంలో ఏం చెప్తాడు, సో పర్చేస్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు సో మన క్యాష్ రిక్వైర్మెంట్ అనేది ఇమీడియట్గా పే చేయట్లేదండి. ఓకేనా. సో అందుకని మనం నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి అది కూడా మనం లెడ్జర్ మెయింటైన్ చేయాలి కాబట్టి మనం జర్నల్ ఎంట్రీస్లో పోస్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా. పాయింట్ అర్థమైందా మీకు? క్యాష్ ట్రాన్సాక్షన్కి క్రెడిట్ ట్రాన్సాక్షన్కి.
సో అర్థమైందా అండి రూపేష్ గారు? ఓకే. సో థ్యాంక్ యూ. ఇంకెవరికైనా ప్రాబ్లం ఉందా సో పార్ట్నర్షిప్ గురించి? సో పార్ట్నర్షిప్ థియరిటికల్ కాన్సెప్ట్ కానీ లేదంటే ప్రాబ్లంలో మనం చేసిన లెడ్జెస్ ఓచెస్ క్రియేషన్లో కానీ ఇంకేమైనా మీకేమైనా డౌట్స్ ఉంటే షేర్ చేయండి. సో కొంతమంది నన్ను సెకండ్ ప్రాబ్లం చెప్పమంటున్నారు. ఓకేనా, నేను సెకండ్ ప్రాబ్లం డిస్కస్ చేస్తాను మీకు ఏం ప్రాబ్లమ్స్ లేవు అనుకుంటే. న్యూ టాపిక్ కావాలా తేజస్ గారు? సెకండ్ ప్రాబ్లం వద్దండి. సో పార్ట్నర్షిప్ గురించి మీకు ఫుల్గా ఐడియా ఉంది, వచ్చేసిందా? సో ఇప్పుడు నాకు ఒక కన్ఫర్మేషన్ ఇవ్వండి. సో న్యూ టాపిక్ చెప్పాలా, సెకండ్ ప్రాబ్లం చెప్పమంటారా? వన్ మోర్ ప్రాబ్లం, న్యూ టాపిక్, న్యూ టాపిక్, న్యూ టాపిక్, ప్రాఫిట్ షేరింగ్. ఓకే, న్యూ టాపిక్, నెక్స్ట్ ప్రాబ్లం, న్యూ టాపిక్, వన్ మోర్ ప్రాబ్లం, సెకండ్ వన్ ప్లీజ్, వన్ మోర్ ప్రాబ్లం. ఓకే, సో న్యూ టాపిక్ కన్నా కూడా వన్ మోర్ ప్రాబ్లం అని చాలా ఎక్కువ మంది అడుగుతున్నారండి. ఓకేనా, సో ఓటింగ్ అనేది కూడా వన్ మోర్ ప్రాబ్లంకి ఎక్కువ వచ్చినాయి కాబట్టి నేను ఇంకో ప్రాబ్లం డిస్కస్ చేస్తాను. ఓకేనా, సో ఇందాక నాకు ప్రాఫిట్స్ రేషియో గురించి ఒకళ్ళు పాయింట్ రేస్ చేశారు. సో ఇప్పుడు జనరల్గా పార్ట్నర్షిప్ ఫామ్ అంటే అవుట్ సైడ్ పర్సన్ ఇన్వాల్వ్ అవుతారండి. ఓకేనా, సో సమ్ ఫ్రెండ్స్ కానీ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ, సో మనం ఏం చేస్తాం, నీడ్, ఓకేనా, వాళ్ళకి హెల్ప్ కావాలి కాబట్టి కంపల్సరీగా మనం తీసుకుంటున్నాం. ఫ్రెండ్ యొక్క హెల్ప్ తీసుకొని మనం ఏంటి బిజినెస్ అనేది మనం ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటున్నామండి. ఇందాక చెప్తున్నాను కదా, సో ఒక 50 lakhs అవుతున్నాయి అనుకోండి, ఒక కామన్ మ్యాన్ ఒక 50 lakhs పెట్టి మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం కుదురుతుందండి? సో కుదరదు కదా. సో అందుకని మనం ఏంటంటే మన ఫ్రెండ్ హెల్ప్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ పార్ట్ అనేది 25 lakhs, 25 lakhs. ఓకేనా, సో అప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ పార్ట్ అనేది తగ్గుతుంది. ఓకేనా, ఇప్పుడు ప్రాఫిట్స్ గురించి చెప్పాలి అంటే డిపెండ్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండి. సో ఒక ఇద్దరు కలిసి ఒక పార్ట్నర్షిప్ ఫామ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు, సపోజ్ వాళ్ళిద్దరు 50-50% స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ ప్రాఫిట్స్ కూడా 50-50% ఉంటాయండి. ఓకేనా, ఇన్ కేస్ ఒకళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, వాళ్ళకి ప్రాఫిట్ కొంచెం ఎక్కువగా మనం షేర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 50 lakhsలో 30 lakhs ఒకళ్ళు ఇన్వెస్ట్ చేసి 20 lakhs ఒకళ్ళు ఇన్వెస్ట్ చేశారనుకోండి, సో డిపెండ్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనకి ప్రాఫిట్స్ అనేది షేర్ చేస్తాం. ఓకేనా, ఎవరైతే 30 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రాఫిట్ వస్తుందండి. సో 20 lakhs ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేశారో వాళ్ళకి కొంచెం తక్కువ ప్రాఫిట్ వస్తుంది. సో నార్మల్గా మనం బయట కంపెనీస్లో కూడా చేసేది అంతే కదా. సో ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ ఇస్తాం. ఓకేనా, లాస్ అయితే కూడా అంతేనండి, ఎవరైతే ఎక్కువ పెట్టారో వాళ్ళకి ఎక్కువ లాసింగ్ అనేది ఉంటుంది. సో మన ప్రాఫిట్స్ ఎలా అయితే షేర్ చేస్తున్నామో లాసింగ్ కూడా అలా షేర్ చేస్తాం. ఓకేనా, సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా పార్ట్నర్షిప్లో? సో ప్రొసీజర్ అంటే ఏముండదండి, కృష్ణా డిస్టిక్ నుంచి ప్రసన్న గారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కంపెనీలో ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, సో ప్రాఫిట్ వచ్చిన దానికి మనం ఏం చేస్తాం, సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి మనం మూవ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్లో నెట్ ప్రాఫిట్ చెక్ చేస్తున్నామంటే ఏంటండి, సో ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి షేర్ చేసినట్టే కదా. సో టాలీ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా కోడింగ్ తీసేసుకుంది. ఓకేనా, మీకు ఫస్ట్లో చెప్పాను కదా, సో టాలీ సాఫ్ట్వేర్ ఏ కోడింగ్ అయినా సరే ఆటోమేటిక్గా తీసేసుకుంటుందండి. మనం బ్యాక్గ్రౌండ్ కోడింగ్ ఏం జరపం ఇక్కడ. ఓకేనా, సో ఆటోమేటిక్గా టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో అన్ని కోడింగ్ కూడా టాలీ సాఫ్ట్వేర్ తీసుకుంటుంది. ఇక్కడ ఏమని ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ నెట్ ప్రాఫిట్ అనేది సో ఒక 40,000 వచ్చింది అనుకో మనకి ప్రీవియస్ ప్రాబ్లం. ఓకేనా, అది 40,000 అనేది ఏంటండి, సో ఇద్దరికి సంబంధించి ప్రాఫిట్ అది. ఓకేనా, కేవలం ఒక్క ఇండివిజువల్ పర్సన్ సంబంధించి 40,000 కాదండి. ఓకేనా, రాజు అండ్ సురేష్ ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ ఫామ్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి ఆ 40,000 అనేది కూడా వాళ్ళిద్దరికి షేరింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా, సో మనకి ప్రాబ్లంలో వాళ్ళకి షేరింగ్ అనే పాయింట్ వాడికి మెన్షన్ చేయలేదు కాబట్టి మనం షేరింగ్ అనేది చేయలేదండి. జస్ట్ ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు, ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో మనకి బ్యాలెన్స్ షీట్ లో 40,000 వచ్చింది. సో అంత అమౌంట్ మనం చూపించాం. ఓకేనా, సో ఒకవేళ షేరింగ్ చేస్తే మాత్రం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి మూవ్ చేస్తున్నాం కాబట్టి అదేమవుతుంది మనకి, సో జర్నల్ ఎంట్రీస్లో పోస్ట్ చేసుకోవాలి F7. ఓకేనా, సో ఎలా చేస్తాం మనం ఎంట్రీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డాట్ టు రాజు టు సురేష్. ఓకేనా, ఏవైతే మన కంపెనీ క్రియేట్ చేసామో అట్లా మనం షేరింగ్ చేసుకుంటాం.
ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత అమౌంట్ వేసుకుంటామండి? సో 40,000 అమౌంట్ వేసుకుంటాం. సో కింద 2 అని చెప్పుకున్నాం కదా, యాక్సెప్ట్స్. టు రాజు 20,000, టు రఫీ 20,000. ఓకేనా? అప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి మనం ఎవరైతే పర్సన్స్ షేరింగ్ ఉన్నాయో ఈక్వల్గా సరిపోయింది కదా, సరిపోయింది. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి మూవ్ చేసాం. సో మూవ్ చేసిన దాన్ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి కదండి. అంటే ఏంటి ఇక్కడ? సో కంపెనీలో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనకి ఈ 40,000 నెట్ ప్రాఫిట్ అనేది జనరేట్ అయింది. జనరేట్ అయిన దాన్ని వాళ్ళకి అమౌంట్ షేర్ చేయాలి కదండి. ఓకేనా? అందుకని మనం ఏం చేసాం, పేమెంట్ చేసుకున్నాం. సో పేమెంట్ ఎలా చేసుకున్నాం? సో క్యాష్ అకౌంట్ ఏటట్టు రాజు అకౌంట్, క్యాష్ అకౌంట్ ఏటట్టు రఫీ అకౌంట్. ఎంతెంత? 20,000, 20,000. సో సరిపోయింది కదండి. ఇక్కడ నెట్ ప్రాఫిట్ మనకి 40,000 వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ పార్ట్ కూడా వాళ్ళు 50% షేరింగ్ చేసుకున్నారు కాబట్టి మనం ప్రాఫిట్ని కూడా ఈక్వల్గా షేర్ చేసాం. ఓకేనా? సో ప్రసన్న గారు, షేర్ పర్సంటేజా? సో డిపెండ్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఓకేనా? ఇక్కడ 1 lakh అన్నారు కాబట్టి సో ప్రాఫిట్ ఎంత వచ్చింది? 40,000. 50% అంటే ఎంత అండి? 20,000, 20,000. క్లియరా? ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి పార్ట్నర్షిప్ రిలేటెడ్? ఓకేనండి, సో అర్థమైంది కదా. సో నేను నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను, చూడండి. సో అందరు కూడా అనదర్ ప్రాబ్లం అన్నారు కాబట్టి నేను సెకండ్ ప్రాబ్లం డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, మిస్టర్ రవి అండ్ వెంకట్ అండి. ఓకేనా? ఇంత ప్రీవియస్ ప్రాబ్లంలో పేర్లు మారుతాయి. సో ఇక్కడ రవి అండ్ వెంకట్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. ఓకేనా? విత్ 1 lakh అంటున్నాడండి. సో ఇక్కడ చూడండి పాయింట్, మిస్టర్ రవి అండ్ వెంకట్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ విత్ 1 lakh అండి. ఓకేనా? మనకి ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో ఏంటి, స్టార్ట్ చేసినప్పుడు రాజు అండ్ సురేష్ స్టార్టెడ్ ఈ న్యూ బిజినెస్ విత్ ఈచ్ 1 lakh పర్సన్ అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు చూడండి పాయింట్, మిస్టర్ రవి అండ్ వెంకట్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ విత్ 1 lakh అంటున్నారు. ఓకేనా? అంటే ఇక్కడ అమౌంట్ ఏమవుతుంది, ఇద్దరు కలిసి 1 lakh షేర్ చేశారండి. ఓకేనా? అంటే 50,000, 50,000. ఇందాక మనకి క్లారిటీగా ఇచ్చేసారండి ప్రాబ్లంలో, ఈచ్ 1 lakh ఈచ్ అని చెప్పని. అందుకని మనం 1 lakh అని ఎంటర్ చేసుకున్నాం క్యాపిటల్ అకౌంట్లో. ఇక్కడ ఏమంటున్నాడు ప్రాబ్లంలో, ఇద్దరు కలిపి 1 lakh అంటున్నారు. అంటే మనకి క్యాపిటల్ అకౌంట్ ప్రాఫిట్ అంటే క్యాపిటల్ ఎంత షేర్ అవుతుందండి? 50,000, 50,000. పాయింట్ క్లియరా మీకు? సో ఇందాక ప్రాబ్లంకి ఇప్పుడు ప్రాబ్లంకి మీకు పాయింట్ అర్థమైందా అండి? ఇందాక ప్రాబ్లంలో వచ్చేసరికి 1 lakh ఈచ్ అన్నాడు. అంటే ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ రన్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరికి షేర్ చేయాలి కాబట్టి 1 lakh అని షేర్ చేసాం. సో ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఏం చెప్తున్నాడు, మిస్టర్ రవి అండ్ వెంకట్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ విత్ 1 lakh అంటున్నాడు. ఓకేనా? అంటే రవి అండ్ వెంకట్ ఇద్దరు కలిసి 1 lakh పెట్టారండి. సో మన క్యాపిటల్ ఎంత అవుతుంది ఇండివిజువల్గా? మిస్టర్ రవి ఎంత పెట్టినట్టు, మిస్టర్ వెంకట్ ఎంత పెట్టినట్టు? అర్థమైంది కదా పాయింట్? అంటే 50,000, 50,000 అండి. ఓకేనా? సో కంపెనీ క్రియేట్ చేద్దాం, చూడండి. సో మిస్టర్ రాజు అండ్ సురేష్ ఉంది. సో ఇందాక మన ప్రీవియస్ ప్రాబ్లం చేసాం కాబట్టి అదే డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సో అగైన్ ఆల్ట్ ప్లస్ F1 అండి. సో క్రియేట్ కంపెనీ. ఇక్కడ పేర్లు ఏమి ఇచ్చారు, మిస్టర్ రవి అండ్ వెంకట్ అండి. మిస్టర్ రవి అండ్ వెంకట్. ఆంధ్రప్రదేశ్. సో షార్ట్ కట్ కి ఏమనుకున్నామంటే ఇక్కడ Ctrl+A. సో చూడండి, ఇందాక రాజు అండ్ సురేష్ వచ్చిందండి.
ఓకేనా, ప్రీవియస్ ప్రాబ్లం అడిగాడు కాబట్టి మనం రాజు అండ్ సురేష్ అకౌంట్ ని మనం క్రియేట్ చేసుకున్నాం. సో ఇక్కడ చూడండి రవి అండ్ వెంకట్ అడిగారు కదా ప్రాబ్లంలో, అందుకని మనం రవి అండ్ వెంకట్ కంపెనీ క్రియేషన్ చేసుకున్నాం. ఓకేనా, డిస్ప్లే ఇచ్చింది కదా మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ లో మిస్టర్ రవి అండ్ వెంకట్ హైలైట్ అయింది కదా. ఓకే, సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ చూడండి, లెడ్జర్స్. సో మిస్టర్ రవి, రవి ఏమవుతాడండి, క్యాపిటల్ అకౌంట్. ఓకేనా, సో ఇంకో పర్సన్ ఉన్నారు కదా మిస్టర్ వెంకట్, వెంకట్ కూడా ఏమవుతారండి మనకి క్యాపిటల్ అకౌంట్. అవునా, సో నెక్స్ట్ స్టెప్ చూడండి, ల్యాండ్ పర్చేస్డ్ అండి. సెకండ్ పాయింట్ ల్యాండ్ పర్చేస్డ్. ఇక్కడ ఓచర్ ఏమవుతుంది మనకి ల్యాండ్ పర్చేస్డ్ అండి. ఓకేనా, సో ఇంకేమి ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఓన్లీ ల్యాండ్ పర్చేస్ మాత్రమే అన్నాడు. అంటే కంపెనీకి ఏమవుతుంది ల్యాండ్ అనేది ఫిక్స్డ్ అసెట్. సో నెక్స్ట్ చూడండి స్కూటర్ పర్చేస్ అండి. ఇది కూడా చూడండి, స్కూటర్ అనేది కూడా కంపెనీకి ఏమవుతుంది ఫిక్స్డ్ అసెట్. సో నెక్స్ట్ చూడండి ల్యాండ్ వాజ్ సోల్డ్ అండి. సో ఇందాక ల్యాండ్ పర్చేస్, ఇప్పుడు ల్యాండ్ సోల్డ్. ఇక్కడ మనం లెడ్జర్ మెయింటైన్ చేయాలండి. ల్యాండ్ వాజ్ సోల్డ్ అంటే ల్యాండ్ వాజ్ సోల్డ్ కి మనకి లెడ్జర్ మెయింటైన్ చేయాలండి. సో ఎందుకంటే ఆల్రెడీ ల్యాండ్ అనేది మనం లెడ్జర్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ మనం సెకండ్ టైం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో నెక్స్ట్ స్టెప్ చూడండి, పెట్టి ఎక్స్పెన్సెస్ అండి. ఓకేనా, సో పెట్టి ఎక్స్పెన్సెస్, ఎక్స్పెన్సెస్ కదా ఏమవుతుంది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ చూడండి పెట్టి ఇన్కమ్ అండి. సో ఇందాక పాయింట్ లో ఎక్స్పెన్సెస్ కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనుకున్నాం, ఇది ఇన్కమ్ కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్. సో నెక్స్ట్ చూడండి ఆఫీస్ ఇన్కమ్ అండి. ఆఫీస్ ఇన్కమ్, సో ఇది కూడా ఏమవుతుంది మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్. సో ప్రాబ్లంలో ఇంకేమైనా ఉన్నాయండి లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాల్సినవి? సో ప్రాబ్లంలో ఇంకేమైనా ఉన్నాయండి లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాల్సినవి? ఓకే, సో ప్రాబ్లంలో ఇచ్చిన అన్ని పాయింట్స్ కూడా మనం లెడ్జెస్ అనేవి క్రియేట్ చేసుకున్నామండి. ఓకేనా, సో ఇంకేమీ క్రియేట్ చేయాల్సిన ఏమీ లేవు కాబట్టి ఎంటర్. సో చూడండి ఇక్కడ మనం ఏమైతే క్రియేట్ చేసామో లెడ్జెస్ అన్ని కూడా ఉన్నాయి కదా. ఓకేనా, రెండు ఎక్స్ట్రాగా ఉన్నాయి, క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చెప్పుకున్నాం కదా. రెండు ప్రీ డిఫైన్ లెడ్జెస్ కాబట్టి అవి టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆల్రెడీ డిస్ప్లే ఇస్తున్నాయి కాబట్టి మనం క్రియేట్ చేసిన అవసరం లేదు. ఓకేనా, సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ అయిపోయింది. సో థర్డ్ స్టెప్ ఓచర్స్ కదా. సో క్యాష్ టు మిస్టర్ రవి. సో ఎంత అండి ఇన్వెస్ట్మెంట్ 50,000. సో ఎందుకంటే ఇద్దరు కలిసి కూడా 1 lakh అనేది స్టార్ట్ చేశారు కాబట్టి బిజినెస్ ని. సో ఇద్దరు కలిసి అప్పుడు షేరింగ్ ఎంత అవుతుందండి 50,000. ఓకేనా, సో ఇక్కడ మనకి ప్రాఫిట్ రేషియో కూడా ఏం అడగలేదు కాబట్టి ప్రాబ్లంలో 1 lakh అన్నారు. ఇద్దరు కలిసి 1 lakh స్టార్ట్ చేశారండి బిజినెస్ ని. అంటే అప్పుడు ఒక్కొక్క పర్సన్ కి ఎంత అవుతుందండి 50,000. ఓకేనా, సో అగైన్ క్యాష్ టు మిస్టర్ వెంకట్. వెంకట్ కూడా ఎంత అవుతుందండి 50,000. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ల్యాండ్ పర్చేస్ రండి.
సో ల్యాండ్ అనేది కొన్నాం, ఏమవుతుంది ల్యాండ్ అనేది కొంటుంటే? ఓకేనా, ఇక్కడ బ్యాంక్ అని లేదంటే పర్సన్ నేమ్ అని ఏ మెన్షన్ చేయలేదండి. ఓకేనా, జస్ట్ ల్యాండ్ పర్చేజ్ అన్నాడు, అంటే ల్యాండ్ని కొన్నాడండి. ఫార్మ్ ఆఫ్ అంటే క్యాష్. ఓకేనా, సో ఏ పాయింట్ ఇవ్వలేదు కాబట్టి ప్రాబ్లంలో చెప్పుకున్నాం కదా, ఏం ప్రాబ్లం ఇవ్వకపోతే సో ట్రీటెడ్ యాజ్ క్యాష్ తీసుకోమని చెప్పని. సో ల్యాండ్ కొంటుంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మన దగ్గర మనీ అనేది బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి పేమెంట్ చేస్తున్నాం. ఓకేనా, పేమెంట్కి షార్ట్ కట్కి ఏమనుకున్నాం, ఎఫ్ఐ. సో క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి క్యాష్ టు ల్యాండ్. ఓకేనా, సో ఎంత అండి ల్యాండ్, 40,000. సో అలాగే చూడండి స్కూటర్ పర్చేసర్ కూడా సో సేమ్ కదా, ఇందాక ట్రాన్సాక్షన్ మాదిరిగానే ల్యాండ్ పర్చేసర్ అనుకున్నాం కదా, స్కూటర్ పర్చేస్ కూడా అంతేనండి. ఓకేనా, సో రెండు కూడా క్యాష్ పేమెంట్సే, కాకపోతే ఇందాక ల్యాండ్ వచ్చింది, ఇప్పుడు క్యాష్ వచ్చింది, అంటే స్కూటర్ వచ్చింది. సో ఎంత అండి, 20,000. సో నెక్స్ట్ స్టెప్ చూడండి అండి, ల్యాండ్ వాజ్ సోల్డ్ అండి. సో మన దగ్గర ఒక ల్యాండ్ ఉంది, ల్యాండ్ అనేది అమ్మేస్తున్నాం. సో ల్యాండ్ అమ్మితే ఏమవుతుందండి, మనకి మన దగ్గర ఉన్న ల్యాండ్ బయట వ్యక్తి వాళ్ళకి అమ్మినప్పుడు మనకి ఏమవుతుంది, ఓకేనా, ఇక్కడ జస్ట్ ల్యాండ్ వాజ్ సోల్డ్ అంటున్నాడండి. అది బ్యాంక్ ద్వారా అనేది కానీ లేదంటే పర్సన్ నేమ్ కానీ ఏం మెన్షన్ చేయలేదు కదా ప్రాబ్లంలో. క్యాష్ కమింగ్, అంతేనండి తేజస్ గారు, కరెక్ట్. సో ల్యాండ్ వాజ్ సోల్డ్, సో ప్రాబ్లంలో ఏం ఇవ్వలేదు కాబట్టి మనం క్యాష్ అనుకున్నాం కదా, అంటే ఈ పాయింట్ ఏమవుతుంది, క్యాష్ సేల్స్ అండి. ఓకేనా, అంటే నగదుకు అమ్మేశాం. సో మనకి రిసిప్ట్ కదా, వస్తువుని అమ్మేమంటే క్యాష్కి మనకి రిసిప్ట్ కదండి. సో క్యాష్ టు ఏమమ్మామండి, ల్యాండ్ కదా, ల్యాండ్. సో ఎంతకు అమ్మామండి, 80,000. ఇక్కడ చూసారా, ల్యాండ్ పర్చేస్ చేసిన వాల్యూ ఏమో 40,000 అండి. ఓకేనా, ల్యాండ్ ఎంతకు అమ్ముతున్నాం, 80,000కి అమ్ముతున్నాం. సో 40,000 కొని 80,000కి అమ్ముతున్నారంటే ఎంత ప్రాఫిట్ ఉన్నట్టు మనకి, 40,000 కొన్నామండి, 80,000కి అమ్ముతున్నాం. ఓకేనా, ఎంతండి, 80,000. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, సో పెట్టి ఎక్స్పెన్సెస్ అండి. సో పెట్టి ఎక్స్పెన్సెస్ కూడా కంపెనీకి పేమెంట్ కాబట్టి షార్ట్ కట్కి ఏంటి మనకి పేమెంట్కి ఎఫ్ఐ. ఓకేనా, సో క్యాష్ టు పెట్టి ఎక్స్పెన్సెస్. సో ప్రాబ్లంలో ఎంత చెప్పారండి మనకి పెట్టి ఎక్స్పెన్సెస్, 5,000. ఓకేనా, సో నెక్స్ట్ స్టెప్ చూడండి, పెట్టి ఇన్కమ్ అండి. సో ఇందాక ఎక్స్పెన్సెస్ కాబట్టి కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్స్పెన్సెస్ అయినాయి కాబట్టి మనం షార్ట్ కట్కి ఎఫ్ఐ ద్వారా మనం పేమెంట్ చేసాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది, పెట్టి ఇన్కమ్ అంటున్నాడు. ఓకేనా, సో మనకి బయట నుంచి ఇన్కమ్ అనేది మన ఆర్గనైజేషన్కి వస్తుందండి. ఓకేనా, రిసిప్ట్ కాబట్టి షార్ట్ కట్కి ఏమనుకున్నాం మనం, F6. సో ఇప్పుడు టాలీ సాఫ్ట్వేర్లో మనకి పేమెంట్ అనే వోచర్ మనకి డిస్ప్లే ఇస్తుంది. సో F6 అని షార్ట్ కట్కి యూజ్ చేయగానే చూడండి రిసిప్ట్ అనే వోచర్కి మారిపోయిందా లేదా. ఓకేనా, సో ఇక్కడ క్యాష్ టు పెట్టి ఇన్కమ్. సో ఇన్కమ్ ఎంత అన్నాడండి, ఎంత
1000 కదా. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఆఫీస్ ఇన్కమ్. సో పెట్టి ఇన్కమ్ లాగానే ఆఫీస్ ఇన్కమ్ కూడా మనకి రిసిప్ట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ రిసిప్ట్లోనే ఉంది కదా. క్యాష్ టు ఆఫీస్ ఇన్కమ్ ఎంతండి? 25,000 కదా. 25,000. ఓకే, సో ప్రాబ్లంలో ఇంకేమైనా ఉన్నాయండి డిస్కస్ చేయాల్సిన? ఓచెస్ కానీ లెడ్జెస్ కానీ? ఓకేనా, ఇంకా ప్రాబ్లంలో ఇంకేమైనా ఓచెస్ ఉన్నాయా అండి? ఏమి లేవు కాబట్టి మనకి ఫినిషింగ్ స్టెప్ ఏంటండి? సో టాలీ ఓచర్ నుంచి ఎస్కేప్ అనే షార్ట్ కట్ కి యూజ్ చేసి మనం బ్యాలెన్స్ షీట్ ని చెక్ చేస్తాం. ఓకేనా, ప్రాపర్ గా మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేసామా లేదా అనేది. తమీం గారు, ఫస్ట్ పాయింట్ ఓచరింగ్ లో ఎలా ఎంటర్ చేస్తున్నారు? ఐ మిస్డ్ దట్ పాయింట్, సారీ టు బ్రదర్. ఒక్కసారి లాస్ట్ లో అయినా. ఓకేనండి తమీం గారు, సో ఫస్ట్ పాయింట్, సో మిస్టర్ రాజు అండ్ సురేష్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ అండి. ఓకేనా, ఇందాక మనకి ప్రాబ్లంలో 1 lakh ఈచ్ అంటున్నాడు కాబట్టి మనం ఇద్దరికి 1 lakh అని మనం రిసిప్ట్ క్యాపిటల్ పెడుతున్నారు కాబట్టి కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కాబట్టి రిసిప్ట్ లో క్యాష్ టు మిస్టర్ రవి, క్యాష్ టు మిస్టర్ వెంకట్ అని వేసుకున్నామండి. ఓకేనా, సో ఈ ప్రాబ్లంలో మనకి ఏం చేశారు? మిస్టర్ రవి అండ్ వెంకట్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ విత్ 1 lakh అంటున్నాడు. ఓకేనా, ఇక్కడ ఈచ్ అనే వాడు యూజ్ చేయలేదు. ఓకేనా, సో అందుకని మనం ఏం చేసాం? మిస్టర్ రవి అండ్ వెంకట్ ఇద్దరు కలిసి 1 lakh అనేది అమౌంట్ మనకి బిజినెస్ లో స్టార్ట్ చేశారండి. అప్పుడు ఏమవుతుంది మనకి క్యాపిటల్ విడివిడిగా? సో 1 lakh అంటున్నారు కాబట్టి 50,000 50,000. ఓకేనా, తమీం గారు అర్థమైందా ప్రాబ్లం? చిత్తూరు డిస్టిక్ నుంచి. ఓకేనండి, సో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? పార్ట్నర్షిప్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో చిత్తూరు డిస్టిక్ నుంచి ఇమ్రాన్ గారు ఆఫీస్ ఇన్కమ్ చెప్పండి అంటున్నారా? ఓకే, సో ఆఫీస్ ఇన్కమ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం ఒక ట్రస్ట్ మెయింటైన్ చేస్తున్నాము. సపోజ్ ఓకేనా చారిటీ ఓపెన్ చేసామండి. ఓకేనా, చారిటీ ఓపెన్ చేస్తే మనకి బయట నుంచి కూడా చాలా డొనేషన్స్ అనేవాళ్ళు మనకి ఫీ అనేది ఇస్తారు కదండి. ఓకేనా, చారిటీ మెయింటైన్ చేసినప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మనకి చాలా పర్సన్స్ అవుట్ సోర్సింగ్ నుంచి మనకి చాలా చారిటీస్ వస్తాయండి. ఓకేనా, సో అలా బయట నుంచి మనకి ఆర్గనైజేషన్కి వస్తాయంటే మనం ఏం చేసుకున్నాం? ఇన్కమ్ అనుకున్నాం. సో ఇన్కమ్ అనుకున్నాం కాబట్టి మనం రిసిప్ట్లో ఎంటర్ చేసుకున్నామండి. సో తమీం గారు, నేను 1 lakh ఇన్వెస్ట్మెంట్ ని ఇద్దరు కలిసి స్టార్ట్ చేసినప్పుడు 50-50 అని ఎంటర్ చేశానండి. ఓకేనా, ఓకే, మీరు ఆ పాయింట్ విన్నట్లేరు యాక్చువల్గా ఫస్ట్ పాయింట్ చెప్పినప్పుడు. ఓకేనా, సో నేను 1 lakh అని స్టార్ట్ చేసినప్పుడు 50,000 ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు కాబట్టి 50K అని నేను ఎంట్రీ చేశానండి. ఓకే, సో ఒకసారి మనం ప్రాబ్లం చూద్దామండి బ్యాలెన్స్ షీట్. ఓకేనా, సో చూడండి ఇక్కడ. సో ప్రాబ్లంలో ఎంత వచ్చింది మనకి? 30,000 రూపీస్. ఓకేనా, సో ఇక్కడ చూడండి, సో 30,000 రూపీస్. సో ఇందాక ప్రాబ్లంకి దీని ప్రాబ్లంకి అర్థమైందా మీకు డిఫరెన్స్? ఇందాక ప్రాబ్లంలో ఏమో ఇద్దరు విడివిడిగా ₹1,00,000 బిజినెస్ స్టార్ట్ చేశారండి. ఓకేనా, సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఏం చెప్పారు? ఇద్దరు కలిసి 1 lakh అన్నారు. ఓకేనా, ఈచ్ అనే వాడు ఇక్కడ యూజ్ చేయలేదు ప్రాబ్లంలో కాబట్టి ఇద్దరు కలిసి మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు? 50,000. ఇప్పుడు మీరు అన్నట్టు ఇద్దరు కలిసి 1 lakh అని చెప్పనప్పుడు 1 lakh అని ఎంటర్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి ప్రాఫిట్ మారిపోతుందండి. సో ఈ 30,000 అమౌంట్ అనేది మారిపోతుంది. ఓకేనా, సో 30,000 రాదు.
సో ఎందుకంటే అప్పుడు విడివిడిగా తీసుకున్నాం కాబట్టి మనం ఇద్దరు పర్సన్స్కి. ఓకేనా, ప్రాబ్లం ఇద్దరు కలిపి ఇచ్చారు కాబట్టి దాన్ని మనం డివిజన్ చేసుకున్నాం, ఎందుకంటే 2 పర్సన్స్ కాబట్టి. సో ఇద్దరు కలిసి 1 లాక్ పెట్టారంటే జనరల్గా ఏంటండి, సో జనరల్గా 50,000 షేరింగ్ చేసుకున్నట్టే కదా ఇన్వెస్ట్మెంట్కి. ఓకేనా, అర్థమైందా ప్రాబ్లం? అవునండి తేజస్ గారు. సో ఇద్దరు కలిసి 1 లాక్ అంటే టోటల్ 1 లాక్ అండి. సో ఇక్కడ ఎంతమంది పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు పార్ట్నర్షిప్కి? ఇద్దరు పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు కదా. సో అందుకని మనం 50K అని చెప్పని క్యాపిటల్ మెన్షన్ చేసుకున్నాం. ఓకేనా, సో పార్ట్నర్షిప్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? సో బ్యాలెన్స్ షీట్ చూడండి, నెట్ ప్రాఫిట్ సరిపోయింది 30,000. ఓవరాల్ బ్యాలెన్స్ షీట్ చూడండి ఒకసారి. సో ప్రాబ్లంలో సరిపోయింది కదా. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు? సో పార్ట్నర్షిప్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేదంటే ప్రీవియస్ క్లాసెస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో పవన్ గారు, సో మళ్ళీ చెప్పరా అంటున్నారు, అసలు మీరు ఏ డిస్టిక్? సో మీకు స్టార్టింగ్ నుంచి చెప్తున్నాం కదండి, మీరు లాగిన్ అయిన తర్వాత మీ డిస్టిక్ నేమ్తో లాగిన్ అవ్వండి.